హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలను చెల్లించుకుందామండి. ఇదిగో ఈ ఉదయకాల సమయాన దేవుడు మనకిచ్చిన మహాకృప, ఆయన కనికరము, ఇదిగో సజీవుల లెక్కల్లో మనల్ని ఉంచి మనల్ని బలపరిచి ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి ఏ మునను లేకపోయినను ఆయన ప్రసన్నతలో మనం ఆనందించడానికి ఆయన మంచి అవకాశం ఇచ్చారు. అటు ధన్యతను మనం పొందుకున్నందుకే దేవాది దేవునికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు మనం చెల్లించుకుందాం. ఆ దేవుని మహిమపరుస్తూ మన ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ఆయన కనికరమును మనం కొనియాడదాం, ఆయన కృపను మనం ఎదుగుదాం. ఆరాధన ప్రారంభం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ఆయన కృపను మనం కనిపెట్టి ఆయన సన్నిధిలో మనం ఎదుగుదాం. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. గనుడా, శ్రేష్ఠుడా, మా పరమ తండ్రి, మా రక్షక, మా ఆదరణకర్త, నీకే ఎనలేని స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నామా నాయన. మీరు గొప్పవారయ్యా రాజా. మేము అల్పస్థితిలో మా జీవితం ఉన్నప్పుడు తండ్రి, మేము బలహీనమైపోయి పడిపోయిన స్థితిలో మేము ఉన్నప్పుడు ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీరు మమ్మల్ని బలపరిచారు, మీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని నిలవబెట్టారు. మీకు స్తుతులు చెల్లించుకున్నాం. ఇదిగో అనేకులు నేను ధన్యతను మాకు దయచేసి ప్రభా రాజు నీ కనికరమును మేము పొందుకున్నటకు ఇచ్చిన ఈ మంచి అవకాశానికే నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. అందరూ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆయన కృపను వెతుకుదాం, ఆయన సన్నిధిని వెతుకుదాం, ఆయన ప్రసన్నత వెతుకుదాం. ఆయన కృప మనలో ఉంటే, ఆయన కనికరం మనతో పాటు ఉంటే మన జీవితము మా ఈ రాకడ సమయంలో రాజ్యానికి ఉన్నారు. ఆ మార్గం అంతట్లో కూడా దేవుడు నడిపించగల శక్తి గల దేవుడు. ఆ దేవుని మనం స్మరిస్తూ దేవునికి స్తుతియాగము మనం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. పరమ తండ్రి, రక్షక, ఆదరణకర్త, నీకే వందనాలు మా ప్రభు. ఇదిగో గొప్ప దేవా తండ్రి ప్రభు, నీ సన్నిధిని నిలబెట్టినందుకే నీకు వందనాలు నాయన. ఇదిగో నీ కనికరముతో ఈ ఆరాధన మేము ప్రారంభిస్తుండగా తండ్రి, మీ ఆత్మ చేత ప్రభు ఈ ఆవరణ మీరు నింపండి తండ్రి. నడిపిస్తున్న ప్రతి బిడ్డను ప్రభు మీరు దీవించండి, బలపరచండి. మీ ఆత్మ చేత నింపి ప్రభు రాజా గొప్ప కార్యము మీరు జరిగించండి. అనేకులు మీరు నడిపించండి. ఇదిగో అనేకులు ప్రభు తమ పని వల్ల ప్రభు రాలేక ఉన్నారు తండ్రి, వారికి మీరు సహాయం దయచేయండి. ఇకనను ప్రభు రాజా నీకు స్తోత్రములు రాజా. ఈ లోకరీతమైన కార్యాలు ప్రభు నీ సన్నిధికి మమ్మల్ని దూరము చేయక రాజా మీరే మార్గమును మీరు తెరవండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ మహిమను మా మీద ఉంచండి అయ్యా, నీ కనికరము మా మీద ఉంచండి తండ్రి ప్రభా. మీరు లేనిదే మేము ఏ పాటి వారము ప్రభా రాజు గ్రహించి మీ సన్నిధిలో ప్రభా మేము బలపడడానికి, రాజు నీ సన్నిధిలో మేము స్థిరపడడానికి, నీ మహిమలో ప్రభా మేము రాజా నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నీ కృపలో ప్రతి ఒక్క అక్కర అవసరం మీరు తీర్చండి. ఆరాధనలోను రాజా, సాక్ష్యాల్లోను, కీర్తనలోను, వాక్యములోను రాజా నీకు స్తోత్రములు ముగింపు వరకు ప్రభా రాజా నీ మహిమను ఉంచండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలుగక నీ నామాన్ని ఘనతించే రీతిగా ప్రభా మేము ప్రవర్తించలాగా మాకు సహాయం దయచేయండి. నీ మహిమల సమస్త కార్యాలు మీరే ప్రభా ఆధిక్యత వహించి జరిగించమని, ఆశీర్వదించమని అతి త్వరలో నాన్న యేసయ్య నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని సన్నిధిలో ఈ రీతిగా మేము చూడడం చాలా సంతోషకరంగా ఉంది. అనేకులకి ఎన్నో పనుల వల్ల లేకపోతే ఇతర అవసరాల వల్ల వారు దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతున్నారు. అది కొంచెం బాధే కదండి. కానీ వాటన్నిటి నుంచి దూరపరిచి దేవుడు తన సన్నిధిని నిలబెట్టిన మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి ఇచ్చిన మహాకృపను బట్టి దేవాదేవునికి మనం ఎనలేని స్తుతులు స్తోత్రాలు మనం చెల్లించుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం తండ్రి ప్రభువా, హల్లెలూయా. కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగిద్దాం. బిడ్డలు ఒకవైపు వారు ముందుకు వచ్చినట్లే దేవుని పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ మన స్తుతి యాగం మనం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah.
పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను ముంచించే బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను ముంచించే బాధలను ఎన్ని నష్టాలు వాడినా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని నష్టాలు వాడినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రువులు ఎదిరించినా నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రువులు ఎదిరించినా పలు నిందలు నన్ను ప్రియ ప్రభువే నా పరిహారి పలు నిందలు నన్ను ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి పరిమాణాలు లేకుండానే పలు వేదనలు వేధించినా పరిమాణాలు లేకుండానే పలు వేదనలు వేధించినా నరులెల్లరూ నన్ను ప్రియ ప్రభువే నా పరిహారి నరులెల్లరూ నన్ను విడిచినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించడానికి వచ్చామండి. ఎవరు కూడా నీరసపడి ఉండకూడదు. మన దేవుడు గొప్పవాడు, ఆయన కనికరపూర్ణుడు. ఆయన మేలు మన జీవితంలో లేనిదే మనం ఏమీ చేయలేము. నీకు స్తోత్రములు నాయన, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో రెండో పాట ద్వారా దేవుని ఇంకను గణపరుస్తూ అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఉజ్జీవముతో దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన మనం స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్వామి నీ గొప్ప కార్యములను
పరిశుద్ధుడా నీకు వందనాలు యేసయ్యా. ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోగల ప్రభు మా గుడారంలోనైనా తండ్రి కుడివైపు ఎటువైపు విస్తరింప చేసిన దేవా నీకు స్తోత్రము హల్లెలూయా దేవా నీకే స్తోత్రం పరిశుద్ధుడా నీకు స్తోత్రములు 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 హల్లెలూయా. తండ్రి ఎంత గొప్ప దేవుడు నా తండ్రి కపటము లేకనైనా తండ్రి ప్రభా మేము నటనతో జీవిస్తున్నాను నైనా తండ్రి గొప్పగా విస్తరించిన దేవా నీకు స్తోత్రములు నా యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి హల్లెలూయా. ప్రభా నీకు పరిశుద్ధుడా నీకు స్తోత్రములు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజు సృష్టికర్తవైన దేవా నీకు తండ్రి ప్రభు నీ కనికరం ఉంచవయ్యా. నీకు వందనాలు తండ్రి ప్రభు నైనా తండ్రి యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభు స్తోత్రములు నైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం 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 నైనా ప్రభు నైనా తండ్రి ఎంత గొప్ప దేవుడు ప్రభు నైనా అవును తండ్రి ప్రభు నీకు స్తోత్రం తండ్రి వేలాది నదులు నైనా తండ్రి ప్రభు విస్తారంగా నైనా తండ్రి నీ ధైర్యంతో మమ్మల్ని అభిషేకిస్తున్నారు. అవును తండ్రి ప్రభు నీకు స్తోత్రం తండ్రి ప్రభు. నైనా తండ్రి ప్రభు నడి నెత్తి నుంచి అరికాళ్ళ వరకు మీరు ప్రభు అభిషేకించిన ప్రభు నీకు స్తోత్రములు తండ్రి. అభిషేకించిన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు కూడా మౌనంగా ఉంటారు తండ్రి. దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఆయన గొప్పతనాన్ని మనం కొనియాడదాం. ఆయన గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. అవునయ్యా. పాడుబడిన మనసులతోనైనా మేము ఉంటున్నాను ప్రభు. అవును తండ్రి నీకు గొప్ప బిడ్డగాను మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్తోత్రం. పాటి వారము ప్రభు నైనా తండ్రి ఎక్కడో నైనా తండ్రి ప్రభు పంది పొరుడు పడుతున్న మా జీవితాలని ప్రభు నైనా తండ్రి ఈ సన్నిధిలో పరిశుద్ధంగా మమ్మల్ని నిలిచిపెడుతున్నాను. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. కనీసము నైనా తండ్రి రాజా రాజా నీకు వందనాలు వందనాలు తండ్రి ప్రభు. అవును ప్రభు, అవును ప్రభు. హల్లెలూయా. అవును నైనా నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు ప్రభు. స్తోత్రం స్తోత్రం. మా పాపములతో నైనా తండ్రి మమ్మల్ని కడుగుతారండి నైనా తండ్రి ప్రభు. శక్తిని మాకు దయచేయి ప్రభు. నైనా తండ్రి ప్రభు నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభు నా తండ్రి ప్రభు యేసయ్యా. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరితో మాట్లాడు ప్రభు. మాట్లాడండి అయ్యా ప్రభు. మాట్లాడు తండ్రి మా జీవితాలను చేసిన గొప్ప కార్యాలను బట్టి నైనా హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. అవును తండ్రి నైనా నీకు వందనాలు. ఎటువంటి కానుకలు నీకు ఇచ్చితే మేము నైనా తండ్రి మేము సరితూగము ప్రభు నైనా అవును తండ్రి. అవును ఎంతటి ప్రభు. గొప్ప దేవుడవు ప్రభు యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నా తండ్రి ప్రభు. జ్ఞాపకం చేసుకో ప్రభు నైనా తండ్రి నేను అనారోగ్యాలతో ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభు నీకు స్తోత్రములు దేవానైనా తండ్రి స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రములు నైనా తండ్రి రాజా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రములు ఉంటున్న తండ్రి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడు ప్రభు. మాట్లాడు నైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఎక్కడో కాదు కానీ ప్రభు ఎవరికి అవకాశం హల్లెలూయా దేవానికి స్తోత్రం పరిశుద్ధుడానికి స్తోత్రం మాట్లాడు ప్రభు. ఇంకను ఇంకను నైనా తండ్రి చీకటి హృదయాలు కలిగి ఉన్నామేమో నైనా తండ్రి అవును తండ్రి ప్రభు నీకు స్తోత్రం 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 తండ్రి. ఎక్కడో ఆలోచిస్తున్నామేమో ప్రభు కత్తిస్తున్నామేమో నైనా తండ్రి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నైనా ప్రభు నైనా తండ్రి ఆరాధనలో కీర్తనలో అందరికీ తోడు నిన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా. ఎంతో గొప్పటి అభిషేకాన్ని నువ్వు మాకు దయచేసినందుకు నీకు నీకు స్తోత్రములు తండ్రి ప్రభు. ఇదిగో నా తండ్రి ఇక్కడ నువ్వు ఉంటున్నావు ప్రభు నువ్వే నివసిస్తున్నావు ప్రభు అవును చూస్తున్నావు తండ్రి, నా అవును తండ్రి, అవును ప్రతి తండ్రి. హృదయాన్ని నైనా నీకు స్తోత్రములు స్తోత్రం ఎవరి స్తోత్రం. అవసరతలో ఉన్నారో నువ్వు పుట్టి నైనా తండ్రి వాళ్ళతో మాట్లాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రములు. నీవే కృప చూపించి దీవించి ఆశీర్వదించుకొని వేడుకుంటే తండ్రి నీ ఆరాధన నీ పాదాల చెంత చేర్చుకుంటున్నాను తండ్రి ప్రభు. నీకు స్తోత్రం. ఆమేన్, ఆమేన్. అయితే మనం కీర్తన ధ్యానం చేసుకుందాం. మన ప్రియ సహోదరి మెహతా ముందుకు వచ్చినట్లయితే కీర్తన చదివి మనం నడిపిస్తారు. అలాగే హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము. నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. హల్లెలూయా. ఈ
నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్య కార్యము విషయమైతే బలత్కార మార్గము తప్పించుకుంటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించు. నీ శరణు జొచ్చిన వారి మీదికి లేచు వారి చేతులలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టు కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. మా అడుగు జాడలను గురుతుపట్టి వారప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. యెహోవా, లెమ్ము, వానిని ఎదుర్కొని వాని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు. నీవు నీ దాసులతో వారి కడుపు నింపుతున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి పొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టు. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ సర్వ దర్శనముతో నా ఆశను తీర్చుకొందను. హల్లెలూయా. స్తోత్రము తండ్రి. మన దేవుడు గొప్పవాడండి. మన దేవుడు గొప్పవాడు. మనము ఎంత దీనస్థితికి మనం పడిపోయినను, మన జీవితాలు పాపముతో నిండి అది చిరాకు పుట్టించేదిగాను అనిపించేదిగాను ఉన్న మన జీవితాల్ని ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు. ఎంత పరిశుద్ధపరిచాడంటే మనల్నే మనం గుర్తుపట్టలేనంత ఇదిగా పరిశుద్ధపరిచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామానికి అన్ని స్తోత్రములు. ఆరాధన నడిపించిన బిడ్డలకి, నడిపించిన ప్రియ సహోదరి సవ్యకి నా ప్రేమ వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా దేవుడు గొప్పవాడండి. మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన చేసిన మేళ్లను మనం మర్చిపోకూడదు. అది ఇతరులకు చెప్పడానికి అసలే వెనక తీయకూడదు. అందునిమిత్తం ఎవరికైనా సాక్ష్యం ఉన్నచో మీ సాక్ష్యాన్ని అందరి ముందు పంచుకొని అందరినీ బలపరచాలని, మీ సన్నిధిలో అందరూ కూడా నిలవబడాలని, అందరినీ ఆ రీతిగా మీరు ప్రేరేపించాలని నేను ప్రోత్సహిస్తున్నాను. ఎవరికైనా సాక్ష్యం ఉన్నచో మీరు ముందుకు వచ్చి మీ సాక్ష్యంను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు అభిమన్యు అండి. మీ అందరూ తెలుసు. నేను గత నెల 19వ తారీఖు శుక్రవారం బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఒకప్పుడు ఇష్టాసారంగా జీవించేవాడినండి. ఇంట్లో ఏ విషయం చెప్పకుండా ఇష్టాసారంగా జీవించేవాడిని. కానీ నేను దేవుని తెలుసుకున్నప్పుడు ఇంట్లో ఏ విషయం చెప్పకుండా ప్రతి విషయం దాస్తూ డబ్బుల విషయంలోని మా సంపాదించిన డబ్బుల విషయంలోని అవతల ప్రతి రూపాయి ప్రతి వ్యర్థమైన వేస్ట్ కొట్లు చేస్తూ మా అమ్మగారు డబ్బు అంతా నేను చాలా మట్టికి వృధా చేశాను. కానీ అందరూ ఫ్రెండ్స్ తోటి అటు ఇటు తిరుగుతూ ఎన్నో చెడు కార్యములు అలాగే చెడు సవాలు చేస్తూ నేను జీవించేవాడినండి. కానీ నేను బాప్తిస్మం తీసుకున్నాను. కానీ అది నేను పెళ్లి చేసుకున్న రోజుల్లో ఆ బాప్తిస్మం పెళ్లికి నిమిత్తం బాప్తిస్మం ఇవ్వాలి కాబట్టి వాళ్ళు బాప్తిస్మం ఇచ్చారు. కానీ అది నాకు మనస్ఫూర్తిగా అనిపించలేదు. నేను ఒకరోజు పాస్టర్ గారు చెప్పాను, పాస్టర్ గారు నేను బాప్తిస్మం ఇచ్చాను కానీ నాకు మనస్ఫూర్తిగా లేదు. అప్పుడు ఇప్పుడు కూడా బలారాధన ఇప్పుడు పాల్గొనలేదు. నేను
నాకు మనస్ఫూర్తిగా నేను బాప్తిస్మం తీసుకుని నేను దేవుళ్ళు నడవాలని నేను మళ్ళీ పాస్టర్తో మాట్లాడి బాప్తిస్మం తీసుకుని ఇక్కడ నుండి నేను దేవుళ్ళు బలపడాలని దేవుళ్ళు సేవలు బలపడాలని నేను అనుకుని నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మీరు అందరూ కూడా ప్రతి దినం మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ఇంకా ఇలా నేను బలపడాలని నేను ఇంకా త్రుటిలు పోకుండా పాపంలో పడిపోకుండా నేను నా కుటుంబం నా బిడ్డలో దేవుళ్ళు బలపడాలని మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. అదే రీతిగా మరొక విషయం ఏంటంటే మాకు ఇల్లు లేదండి, రెంట్ హౌస్లో ఉంటారు. మా అమ్మగారు మా చెల్లి చిన్నప్పటి నుంచే కోవైట్లో ఉండేది. కోవైట్ అని కాదు, అన్ని దేశాలు తిరిగేసిందండి. కానీ మా నాన్న తాగుడు విషయాలు నట్లు ఉంటూ మా అమ్మ డబ్బులు బాగా పాటు చేస్తూ చిన్నప్పుడు కూడా నేను చదువుకున్నప్పుడు కూడా మా నాన్న మా అమ్మ డబ్బులన్నీ వేస్ట్ చేస్తూ వృధా చేస్తూ నేను స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ మీద వెళ్ళివ్వండి. నేను స్కూల్కి వెళ్ళి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత సైకిల్ మీద పెడితే మా నాన్న సైకిల్ పట్టుకెళ్ళి తాకి పెట్టి చూడండి. కొద్దిగా స్కూల్కి వెళ్తే అక్కడ ఉండేది కాదు. ఆ విషయాలన్నీ మా ఇంటి దగ్గర అందరికీ తెలుసు. కానీ ఈరోజు నేను దేవుళ్ళలో బలపడడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ నుండి కూడా ఎటువంటి చెడు కార్యం కానీ చెడు పాపం చేయకుండా దేవుళ్ళలో పడపాలని నిర్ణయం తీసుకుని నేను దేవుళ్ళలో బలపడాలని నేను అనుకున్నాను. అలాగే ఈరోజు నాకు దేవుడు చేసిన అభికారం ఏంటంటే నేను ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నానో మళ్ళా నుంచి దేవుడు నాకు అభికారం చేయడం జరిగిందండి. ఎందుకంటే నేను ఎప్పటి నుంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, కానీ ఈ రోజు ఇంటి దగ్గర శంకుస్థాపన జరుగుతుందండి. మీరందరూ కూడా ఆ విషయంలో కూడా ప్రార్థనలో పెట్టి దానికి కావాల్సిన ప్రతి అవసరతను కూడా దేవుడు తీర్చేలా మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇంకనూ కూడా నాలాగా వెనకబడిపోకుండా ఇంకా దేవుని కోసం తెలుసుకోకుండా ఇంకా ఎవరైనా పాపలో ఉంటూ అలాగే జీవిస్తున్నారైతే ఇప్పుడే తెలుసుకుని ఇంకా దేవునిలో బలపడి బాప్తిస్మం పొంది మారు మనసు పొంది దేవుని సేవలో బలపడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సంఘాన్ని దేవుడు దీవించి బాగున్న ప్రతి ఒక్కరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మన సంఘానికి కావాల్సిన ప్రతి అవసరం కూడా దేవుడు తీస్తారు మేము నమ్మచ్చు. దేవునికి మహిమ కలుగు గాక. దేవుడికి ఇచ్చిన సాక్షి దీవించి ఆశీర్వదించును గాక. మన దేవుడు నిజంగానే గొప్పవాడండి. మాటల్లో కాదు, ఆయన చేతల్లో చేసి చూపించే దేవుడు. ఎప్పుడైతే మనం ఆయనకు సమర్పించుకుంటామో మన సమస్తం ఆయన ఆధీనంలో తీసుకుంటాడు. మనకి ఏం అవసరమో మన అడక్క ముందే ఆయనకు తెలుసు. ఆయన దాన్ని ఆ రీతిగా నడిపిస్తున్నారు కూడా. దేవుడు నా మన స్తోత్రాలు కలుగుగాక. కూడి వచ్చిన అన్నయ్యలకి, తమ్ముళ్ళకి, సిస్టర్కి నా ప్రవీణ్ కృష్ణాలు అందరికీ వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే అండి, దేవుడు నాకు చేసినట్టు మేలులు నేను ఈ రీతిగా ఉన్నానంటే నాదేం కాదు, ఆయన చేసిన నాకు సహాయము, ఆయన కాపుదల, ఆయన కృప. నేను ఎక్కడో ఉండవలసి వాడిని, మేము చాలా లేబర్ అండి, కూలి పని చేసుకునే వాళ్ళం. అటువంటి నన్ను దేవుడు ఈ రీతిగా ఖత్తర్ దేశంలో నన్ను వాడబడిలాగా దేవుడు నన్ను ఈ సంఘం కూడా రావడానికి కూడా దేవుడు నన్ను ఎంతో తోడే ఉన్నాడు. దేవునికి చాలా వందనాలండి. అసలు నా సాక్షి చెప్పాలంటే టైం సరిపోదు, చాలా ఉంటుంది, చాలా సాక్ష్యం పెద్ద దేవుడు చేసిన కార్యాలు. అయితే నేను ఇంతకుముందే అండి కూలి పని చేసుకున్న వాళ్ళు షార్ట్కట్ చెప్తాను, చాలా మట్టుకు ఉంది. అయితే పని చేసుకుంటూ కూలి చేసుకునే వాళ్ళు ఇప్పటికైనా సరే వేరే దేశం వెళ్ళాలి, అందరిలాగా ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి ఆశ ఉండేది. అయితే దేవుడు ఏ రీతిగా అంటే చేసిన అంటే గొప్ప కార్యం ఎలాగంటే అండి, నేను పని చేసుకుంటే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు మేము పప్పల హోటల్, చిన్న హోటల్ పెసరపూడిలో వాళ్ళు బజ్జీలు అమ్ముకునే స్థితిలో ఉండేవాళ్ళు మేము, అమ్ముకునేవాళ్ళం. అటువంటిది వేరే దేశం వెళ్ళాలనుకుంటే దేవుని కృపను బట్టి నేను మలేషియా వెళ్ళానండి. మలేషియా 10 సంవత్సరాలు చేశాను హోటల్లోను. అది దేవుని కృప. అన్ని హోటల్లో దేవుని ఏర్పాడు. తర్వాత అనుకోకుండా ఈ ఖత్తర్ దేశం వచ్చాను. నేను ఖత్తర్ దేశం ₹1 లేకుండా వచ్చానండి. షేక్ ఇంట్లోకి వచ్చాను. ఆయన కావాలని తీసుకున్నాడు, మొత్తం బేస్ అంతా ఫ్రీగా ఆయన ఇచ్చాడు. ఇక్కడ వచ్చింది 7 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను, అదే ఇంట్లో ఉంటున్నాను. ఆయన ప్రతి విషయంలో ఆయన నాకు సహాయం చేస్తాడండి. అదే గొప్పదనం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన సహాయం అనుకోవాలండి. దేవుడు నాకు చేసిన ఇది ఒక పెద్ద మెరికల్ అండి. అసలు షేక్ అంటే మా ఖత్తర్ ఫౌండేషన్ చైర్మన్ మా షేక్ గారు. అటువంటి ఆయనకి నేను వంట చేస్తుంటాను. నన్ను చాలా బాగా చూసుకుంటాడండి. నాకు ఇల్లు లేదు అని చెప్పినట్టు, అసలు ఊర్లో ఉండగా అసలు మాకు ఇల్లు లేదు, అద్దెంట్లో ఉండేవాళ్ళం. అయితే అటువంటి దేవుడు ఇల్లు కట్టుకోవాలి అని ఎన్నో ఆశలు పెట్టుకుంటే స్థలం కొనుక్కున్నాను. స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటాను కూడా దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు.
ఈరోజు నీళ్ళు చాలా మట్టుకు అయిందండి. నిజంగా చెప్తాను, డబ్బులు చేతిలో లేవు, దేవుని నమ్ముకున్నాను. నిజంగా ఎంత గొప్పతనం అంటే నాకు అసలే ఇల్లు కట్టుకుంటున్నాను అన్నది నాకే తెలియదు అన్నట్టుగా పనులు అలా జరుగుతున్నాయండి. అదంతా దేవుడి మెరికల్, అసలు దేవుడు చేసిన సహాయము. ఆ పని విషయంలో అంతా మా వైపు దగ్గర నుంచి చూసుకుంటుందండి. ప్రతి డబ్బుల విషయంలో అన్నీ అనుకోకుండా డబ్బులు వస్తున్నాయి. అసలు ఎంత గొప్పదనం అంటే చెప్తున్నాను, దేవుని నమ్ముకుంటే ఎలాంటి కార్యమైనా సాధ్యమైపోతుంది. ఎంత అసాధ్యమైనదైనా సాధ్యమవుతుంది. అసలు దేవుడు ఎంత గొప్పడంటే మన దేవుని నమ్మకంగా దేవుళ్ళు మనం ఉండాలి, ఆయన నమ్ముకోవాలి. ఆయన అసలు ఏ విషయమైనా సరే అయినా చిన్న విషయంగా చేసేస్తాడు దేవుడు. అసలు మన కష్టం అన్నదని తెలియదు. నేను ఇల్లు కట్టుకుంటే నా దగ్గర ఉన్న 2 లక్షలు ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం మొత్తం 5 లక్షలు ఉన్నాయి. అయితే చేతిలో లేవు, 2 లక్షలు. ఏం చేయాలి దేవా అంటే అన్నయ్య గారు చెప్పగానే ప్రార్థన చేద్దాం బ్రదర్, అంత మంచి జరుగుతుంది అన్నారు. అలాగనుకుంటే అలా స్లో మొదలుపెట్టాను. అసలు అనుకోకుండా డబ్బులు వచ్చేసినాయి. స్లాప్ వేద్దాం అనుకుంటే డబ్బులు లేవు. ఏం చేయాలి దేవుని ప్రార్థన మా వైపు నేను కన్నీటి ప్రార్థన చేసుకుంటూ ఉంటే మా షేక్ చెప్పగానే ఆయన 3 లక్షలు ఇచ్చారండి. 2 లక్షలు ఇచ్చాడు, 1 లక్ష ఫ్రీగా ఇచ్చాడు. ఎవరైనా రూపాయి ఇస్తారండి? ఆ దేవుడు నాకు ఇచ్చింది అసలు దేవుడు ఎంత గొప్పడు ఏంటండి. నిజంగానే నాకు ఎంత సహాయం చేస్తున్నాడంటే దేవుడు, నేను అసలు దేవుడిని మర్చిపోలేదండి. అసలు అంత గొప్ప దేవుడు మన దేవుడు. మనం నమ్మకంగా దేవుడిని మనం నమ్ముకున్నామంటే మనకి ఎటువంటి కష్టమైనా ఆయన తీరుతాడండి. ఆయన ఎంత ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నా బిడ్డలు నా దగ్గరికి రండి, మీరు చెడిపోవద్దు, లోపల రీతి ఉండొద్దు అని చెప్తున్నాడు. నిజంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, మనం దేవుని నమ్ముకోవాలి. దేవుని భయభక్తులు కలిసి మనం నడుస్తున్నామంటే అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడు ఉంటాడు. మనం నడుద్దాం అనుకుంటే కానీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ చాలా అంటూ మనం మార్చేద్దాం చూస్తారు. కానీ అసలు మనం దేవుని వైపే ఉండాలి, అన్నీ మంచి జరుగుతాయండి. నాకు ఇల్లు విషయం చాలా జరుగుతుంది, పని అంత బాగా జరుగుతుందండి. అన్ని విషయాల్లో నాకు అన్నయ్యలు ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన చేస్తున్నారండి మా కోసం. ఆయన చాలా వందనాలండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ 12 గంటలకు నైట్ 1 గంటలకు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు పేరు చేస్తున్నారు, కానీ అందరు గ్రహించుకోవట్లేదు, వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. సంఘం అంటే ఎంత గొప్ప సంఘం తెలుసండి. ఖత్తర్లో నిజంగా చెప్తాను, ఖత్తర్లోనూ ఈ మెస్సియా సంఘం లాంటి ఏ సంఘం లేదు. అందరూ డబ్బులు బాగా చూసుకునేవాళ్ళు. నిజంగా చెప్తున్నాను, డబ్బులు ఎంత ఇస్తావు సంఘానికి ఎంత ఇస్తావు అన్ని చూసుకునేది తప్ప 10 రూపాయలు 10 పైసలు కూడా అడగలేనటువంటి మంచి మనసున్న పాస్టర్ గారు, మన పాస్టర్ గారు. వాళ్ళే రెంట్ కట్టుకుంటున్నారు, వాళ్ళే చూస్తున్నారు. అటువంటి వాళ్ళు అసలు ఎక్కడ ఉంటారండి? అసలు అంటే నిజమైన ఎంత గొప్ప ప్రార్థన అంటే ఆ ప్రార్థన. నిజంగా చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. చాలా మంచి ఫ్యామిలీ అంటారు. నిజంగా అంత మంచి గొప్ప మనుషులు అంటారు. అంతా మనం గ్రహించుకొని సంఘానికి రావాలి. ప్రతి ఒక్కరు సంఘం వాడబడాలి. వాళ్ళని బట్టి మనం కూడా మన పిల్లలు మనందరం దేవుళ్ళు ఎదగాలని కోరుచున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీల్చింది కాక మంచి టైం ఉన్నప్పుడు మొత్తం సాక్ష్యం చెప్తానండి. దేవుడు అందరూ దీల్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాస్టర్ వందనాలు. కూడి వచ్చిన అందరికీ దేవుని నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన కాలం ఏమైందంటే రాత్రి నాకు చెల్లికి చిన్న గొడవ. అది ఎందుకైందో కూడా ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. డ్యూటీ అయిపోయి బాగా అలసిపోయాము. రూమ్కి వచ్చాము, ఇంకా బిల్డింగ్ మాదేమో 7th ఫ్లోర్, లిఫ్ట్ పని చేయట్లేదు. ఇంకా కవర్స్ మోసుకొని అవి వేసుకొని బాగా అలసిపోయి వచ్చేసరికి నేను అనుకోకుండానే ఆ పిల్ల మీద ఎందుకో అరిచేసాను. చిన్న విషయాన్ని అడిగాను, ఆ విషయం వచ్చేసరికి అది అలసిపోయి నేను అలసిపోయి ఇద్దరం మాట కొంచెం మాకు అది ఏడుపు వచ్చేసేదాకా వెళ్ళిపోయింది. ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు ఎందుకు గొడవలు అవుతున్నాయి ఏంటి అని. అప్పటి నుంచి నాకు మనసు స్థిరంగా లేదు. ఎందుకో నెగిటివ్గా థాట్స్ వస్తున్నాయి. నైట్ అంతా ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. ఎందుకు దేవా ఇంత, అటు ఫ్యామిలీ గురించి, అటు బాబాయ్ వాళ్ళు అన్యులమండి, మేము ముస్లిమ్స్, కానీ ముఖ్యంగా మేము దేవుళ్ళు మారడానికి మా చెల్లి విశ్వాసం చేత చిన్నప్పటి నుంచి అది దేవుని తెలుసుకుంది. ప్రతి చోట పిల్లని దేవుడు నుంచోబెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ పిల్ల విశ్వాసం చేత మా కుటుంబాన్ని దేవుడు నుంచోబెడుతున్నాడండి. ఆ పిల్ల నైట్ నుంచి ఎందుకో ఆ పిల్ల నాతో మాట్లాడట్లేదు. చిన్నగా ఇండైరెక్ట్గా నాతో అన్నీ, నువ్వు విశ్వాసం కోల్పోవద్దు, నాకు మైండ్లో మనసు అస్సలు స్థిరంగా లేదు.
ఇంకా ఇట్లా కాదని చెప్పేసి నైట్ అంతా ప్రే చేసుకుంటా బైబిల్ వర్స్ తెచ్చిన, నా మొబైల్ తీసినా, ఏం తీసినా ఒక్కొక్కటి వాక్యం వస్తుంది, నీ విశ్వాసాన్ని నేను పరీక్షిస్తున్నాను అని. ఇదే వస్తుంది నాకు, ఎక్కడ తీసినా ఏం చేసినా నీ విశ్వాసం పరీక్షిస్తున్నా, స్థిరంగా ఉండు అని. దేవుని మోకరించి ప్రార్థన చేశానండి. దేవుడా, నా ప్రతి అడుగు నువ్వు గమనిస్తున్నావు, నేను స్థిరంగా ఉంచు, నీ నుంచి నన్ను తొలగిపోనివ్వకు. నేను ఒక్కటే ప్రార్థన చేస్తున్నా. నైట్ పడుకునేటప్పుడు కూడా మా బాబాయ్ వాళ్ళు ఇప్పటికీ మా ఫ్యామిలీని చాలా ప్రెజర్ చేస్తున్నారండి. ఎందుకంటే మేము దేవుళ్ళు తిరిగాము, నాన్నని మార్చాలని. మా బాబాయ్ వాళ్ళు అందరూ మసీదులో పెద్దవాళ్ళు, మా నాన్న వాళ్ళ వైపు తిప్పుకోవాలని చాలా చాలా చేస్తున్నారు. ఇప్పటికీ మా శత్రువులు చాలా మంది ఇది వెనుకలు ఉన్నారు. కానీ 3 ఆడపిల్లలం అయినప్పటికీ దేవుడు మమ్మల్ని స్థిరంగా నుంచోబెడుతున్నాడు అండి. స్థిరంగా ఎంత ధైర్యంగా అంటే అంత ధైర్యంగా నుంచోబెడుతున్నాడు. మా నాన్న కువైట్లో ఉంటారు, అమ్మ ఒక్కటే ఇంటి దగ్గర ఉంటున్నారు. అందరికీ సమాధానం చెప్పేలాగా అమ్మ నుంచోబెడుతున్నాడు. బాబాయ్ వాళ్ళు ఎంతమంది వచ్చి ఎంత ఇదిగా చేస్తున్నా కూడా అందరికీ సమాధానంగా అమ్మని ధైర్యంగా నుంచోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అది చెప్పుకొని అది మాట్లాడుకొని, ఎందుకు దేవా బాబాయ్ వాళ్ళు మామయ్య వాళ్ళు ఎంత శత్రుత్వంగా నాకు ఎందుకు వస్తున్నారు, ఎందుకు దేవా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను ఆయన్ని. వచ్చేటప్పుడు మార్నింగ్ నాకు 17th వర్షన్ నాకు ఇది తెలుగు తెలీదు, కీర్తన అనుకోకుండా కారులో కూర్చొని చదువుతున్నాను. నీ శత్రువుల ఇదే గురించి నాకు వాక్యం వచ్చింది. అప్పుడు కూడా నేను చాలా సంతోషపడ్డాను. దేవా, నా ప్రతి అడుగును గమనిస్తూ, నా ప్రతి ఆలోచనను గమనిస్తూ నాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన తండ్రి అని చెప్పి ఆయన అప్పటికప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా నువ్వు దేవ తండ్రి, మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మా నాన్న గురించి, మా అమ్మ గురించి ముఖ్యంగా ప్రార్థన చేయండి. వాళ్ళు స్థిరంగా ఉండాలి. వాళ్ళ దేవుని నుంచి మేము విడిపోకూడదు. మా ఆలోచన, నా గురించి, నా చెల్లి గురించి స్థిరంగా ఉండి మేము ఎప్పటికీ ఒకరికొకరు సమాధానం కలిగి ఉండే విధంగా మమ్మల్ని, మా గురించి మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఈ దేవుడు ఇచ్చిన వాళ్ళ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఎల్ల కాలము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవాదేవికి ఎన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందామండి. ప్రకటనలు ఉన్నాయి, చిన్న ప్రకటనలు ఉన్నాయి. మనకి అనుకున్న రీతిగా ఇది మొదటిసారిగా మన సంఘములో స్త్రీల ఆరాధన జరిగించుకుంటున్నాం. బిడ్డలు చాలామంది, యవన బిడ్డలు, నిజంగా సభ్య, మెహతాబ్, దివ్య వీళ్ళందరినీ చూసి నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఆడబిడ్డలు వాళ్ళు దేవుళ్ళు ఎంతగా నిష్టగా జీవిస్తూ, మన యవన బిడ్డలు రాజ్కుమార్ గారి, కిరణ్ కానీ, ఆనంద్ కానీ, రాజేష్ గారు అందరిని కూడా నేను చాలా ఆనందిస్తాను చూసి. ఎందుకంటే బయట చూస్తే ఎలా ఉన్నారంటే మీకు తెలుసు. యవన బిడ్డలు ఎన్ని కార్యక్రమాల్లో, ఎన్ని వ్యసనాల్లో వాడు పడిపోయి దేవుడి నుంచి ఎంత దూరంగా ఉన్నారో మీకు తెలుసు. కానీ మన బిడ్డను చూస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. దేవుళ్ళు ఎంతగా ఆసక్తి అంటే లోపల తృష్ణ ఉంటుంది. ఐ నీడ్ జీసస్, ఐ నీడ్ ద గాడ్ ఇన్ మై లైఫ్. ఆ దేవుడు నా జీవితంలో ఉండాలి, నాలో ఉండాలి అనే ఆశ అన్నది మిమ్మల్ని ప్రేరేపిస్తున్నందుకు దేవాదేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. ఆ రీతిగా యవనస్తులు బలపరచడానికి కూడా మనకి 4వ వారం, ప్రతి నెల ఇక నుంచి 4వ వారం యవనస్తులకు ఉంటుంది. సో మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి మీ తలాంతులను మీరు బయలుపరుస్తూ దేవుని నామాన్ని కనపరచాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన అవసరం చాలా ఉన్నాయండి. ఇప్పుడు చూసిన రీతిగా ఒక్కొక్కరు పర్సనల్గా చెప్తున్నారు, కొంతమంది బయటకు చెప్పండి అన్నారు, కొంతమంది చెప్పొద్దు అన్నారు. ఏదేమైనా మేము ప్రార్థన చేస్తున్నాం. అది దేవునిలో మాత్రం అది మాకున్న భారం. అది ప్రార్థన చేయకపోతే మాకు నెమ్మది ఉండదు. ఇందాక చెల్లి చెప్పిన రీతిగా ఏంటి శోధన, ఇద్దరం బాగుండేవాళ్ళం కదా. ఓపెన్ టెస్టిమనీ. నువ్వు కాదు తల్లి, ప్రతి ఇంట్లో ఎప్పుడైతే మనం దేవునిలో బలపడుతున్నామో మనకి ఎవరైతే ప్రియులు ఉంటారో వాళ్ళ మీద మనం వ్యతిరేకించేటట్టుగా ఆ శోధకుడు చేస్తాడు. బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, ఆడు ఎంత గింజుకున్నా ద వన్ హూ ఇస్ వీఆర్ సర్వింగ్ ఈజ్ హయ్యర్ అండ్ స్ట్రాంగర్. మనము ధ్యానించే, మనము కొనియాడే మన దేవుడు అంతకంటే గొప్పవాడు. అది ఎప్పుడు మర్చిపోవద్దు. శోధనలు వస్తాయి, ఇట్లాంటి కార్యాలు జరుగుతాయి. ఆయనను కూడా ఆయన ఒక మార్గాన్ని మనకు చూపించి ఆ శోధనలోకి మనకు నడిపిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. మీరు కూడా అనినిత్యము ఈ సంఘం కొరకు ప్రార్థించండి. అన్ని చెప్పిన రీతిగా ఎప్పుడు కూడా మేము ధనాన్ని ఆశించో, లేకపోతే పాస్టర్గా ఉంటే బోల్ డబ్బులు వచ్చేస్తాయి అవి కట్టేద్దాము అన్న ఆలోచన ఏనాడు రాలేదు. దేవునికి స్తోత్రం.
ఎందుకంటే మా ఆశల్లో ఏమి సంపాదించాలి? ధనం కాదు కానీ ఆత్మలు సంపాదించాలి. హల్లెలూయా. ఎందుకంటే రేపు పొద్దున్న మనం కట్టుకున్న ఇల్లు మనతో రాదు, మనం చేర్చిపెట్టిన నగలు మనతో రావు, ఏది మనతో రాదు. అంతెందుకండి, మనం ఎంతగా ప్రేమించి ఇచ్చేసుకుని మన కుటుంబం మనతో రాదు. మనం ఒక్కలుగా వెళ్ళాలి, ఒక్కలుగా సమాధానం చెప్పాలి. ఆ ఒక్కలుగా మనం వెళ్ళినప్పుడు సమాధానం చెప్పగలిగే రీతిగా మనం ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకుంటూనే ఉండాలి. రోజు మనకు ఒక ఎగ్జామే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఒక ఎగ్జామే మనకి. ఎగ్జామ్లో పాస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలా? టీచర్ని కదా కొంచెం అలాగే ఉంటుంది. పాస్ అవ్వాలి. పాస్ మాత్రం కాదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మనల్ని అందరిని నడిపిస్తున్నాడు. ఇంకా బలపరచాలని మేము అన్నిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి మేము అన్నిత్యం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఏమైనా ఉంటే ప్రార్థన అవసరం మీరు దయచేసి మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. కొంతమంది ఫోన్ చేసి, అమ్మగారు మరి ఈ టైం మరి ఫోన్ చేస్తే మీరు ఏమనుకో, మీరు ఫోన్ చేయకపోతేనే ఏమని అనుకుంటాం. ఫోన్ చేసి అమ్మగారు ఇవి ఉన్నాయి, అయ్యగారు ఉన్నాయి చెప్పండి, తప్పలేదు. వీ విల్ బి రెడీ టు ప్రే ఫర్ యూ. మీ కొరకు ప్రార్థన చేయడానికి, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి అన్నిత్యం మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ వారంలో చిన్న బాబుకి జ్వరం, గొంతుకు ఇదైపోయింది. ఆయనకి పొద్దున్న చూస్తే పెద్ద పాప అంది, మమ్మీ త్రోట్ నొప్పి వస్తుంది మమ్మీ అంది. ఒక్క నిమిషం ఎలా ఉంటుంది చూడండి, వాళ్ళ ముందు నుంచి పాటలు పాడాలి. అంత వాళ్ళది ఒక పక్కన ఉంటే నడిపించేది నేను, నా గొంతు కూడా సరిగ్గా లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెన్గా చెప్తున్నాను. వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన, ప్రభువా నా శరీరం నాది కాదు, నాది కాదు, నీ ఆధీనంలో తీసుకో తండ్రి అని చెప్పి ప్రార్థన చేశాను. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎంతమందికి ఆరాధన నచ్చింది చెప్పండి? ఎంతమందికి ఆరాధన నచ్చింది? ఎంతమంది నచ్చడం అంటే పాటలు చక్కగా ఉన్నాయి అలా కాదు. డిడ్ యు ఫీల్ గాడ్? దేవుని ప్రసన్నతను మీరు అనుభవించారు, అది కావాలి మనకి. అందు నిమిత్తమే దేవాదేవునికి లేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సమయం వృధా చేయకుండా మనం వాక్యంలోకి వెళదాం. దేవుని మహాకృపను బట్టి సంవత్సరం తర్వాత దేవుని సన్నిధిలో ఉంచుని నేను వాక్యం చెప్తున్నా. కరెక్ట్గా పోయిన మే నెలలో చెప్పా. తర్వాత ఇప్పుడు ఆ మే నెలలో చెప్పిన తర్వాత అయ్యగారు నా కడుపును పడ్డారు. హల్లెలూయా. అంటే ఆయన కృప ఎంత గొప్పదంటే ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆయన ఆ రీతిగా నడిపించుకున్నారు. అప్పుడు కూడా స్త్రీల ఇదిలోనే చెప్పాను, చాలామంది బలపడ్డారని చెప్పారు, చాలామంది సంతోషించారని చెప్పి దానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరలా అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకే దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. మనము ఒకటి గ్రహించాలి, ఏంటంటే దేవుడు మనల్ని సృష్టించారు అంటే దెర్ ఇస్ అ పర్పస్. ఒక ప్రణాళిక అనేది ఆయనకి ఉంది. అది స్త్రీ అవని పురుషులు అవని. మన సృష్టి చూస్తేనే చాలా అందమైన సృష్టి కదండి మనది. చక్కగా అన్నీ అనుకూలపరిచి, అన్నీ సమృద్ధిగా ఇచ్చి, అన్నీ సిద్ధపరిచి, దేవుడు ఫస్ట్ నరుని సృజించలేదు, అన్నీ సిద్ధపాటు చేసి ఆ తర్వాత నా బిడ్డకి చాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు నా బిడ్డను తెస్తానని చెప్పి నరుని తర్వాత స్త్రీగా, ఇప్పుడు మనకి స్త్రీల ఆరాధన కదండి, సో మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. సో అది మనకు తెలుసుకుందాం. స్త్రీగా నేను ఎందుకు సృజింపబడ్డాను? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్? ఒక స్త్రీగా నేను ఎందుకు సృజింపబడ్డాను? మనం ఆదికాలంలో మనం సృష్టి ప్రారంభంలో చూస్తే ఆదాం గారు సృష్టించిన తర్వాత ఆయనకి సాటి అయిన సహాయంగా ఎవరిని సృజించారండి? అవ్వను సృజించారు. అక్కడ ఒక మాట చాలా బాగుంటుంది, సాటి అయిన సహాయంగా. అంటే అర్థం ఏంటి? దే బోత్ ఆర్ ఈక్వల్. ఇరువురు కూడా ఒకరికొకరు సమానంగా ఉండాలి. ఎలా సమానంగా ఉంటారు అంటే దీంట్లో ఒక పెద్ద డిబేట్ జరుగుతూ ఉంటుంది మనకి. ఏంటంటే మగవాళ్ళు గొప్పవాళ్ళు, స్త్రీలు తక్కువ, లేకపోతే ఇప్పుడు స్త్రీ సమాజం గొప్పవారు, మగవాళ్ళు తక్కువ. ఈ డైలాగులు బాగా వెళ్తూ ఉన్నాయి కదండి. లేదు, ఆయన సృష్టి అందమే ఏంటంటే వీరిద్దరూ కలిసి ఉంటేనే కంప్లీట్నెస్, అంటే సంపూర్ణత. ఉట్టి స్త్రీలే ఉంటే దాంట్లో ప్రోగ్రెషన్ అనేది లేదు, అంటే రెండో ఇదికి మన జనరేషన్ అనేది రాదు. ఉట్టి మగవాళ్ళే ఉన్నా కూడా అక్కడ డెవలప్మెంట్ అనేది ఉండదు. వీరిద్దరూ కలిస్తేనే ఆ రేషియో కరెక్ట్గా ఉంటుంది. కరెక్టేనండి? వీరిద్దరు కలిస్తేనే ఆ రేషియో కరెక్ట్గా ఉంటుంది. ఆ వాక్యము నేను వింటున్నప్పుడు అయ్యగారు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాను, నాకు చాలా బాగా నచ్చింది. అది ఏంటంటే, ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, మనకు వాటర్ బాటిల్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ మనం చూసినప్పుడు బాటిల్ ఉంది, క్యాప్ ఉంది. అవునండి, బాటిల్ ఉంది, క్యాప్ ఉంది. ఇప్పుడు డిజైన్ చేసేవారు దాన్ని రూపకల్పన చేసినప్పుడు ఏం చేస్తారంటే
రెండింటిని ఆలోచించే డిజైన్ చేస్తారు. అంటే బాటిల్ని క్యాప్ని రెండింటిని ఆలోచించే డిజైన్ చేయడం అనేది జరుగుద్ది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది, బాటిల్ సెపరేట్గా ఒక టైంలో చేస్తారు, క్యాప్ సెపరేట్గా ఒక టైంలో చేస్తారు. కానీ బాటిల్ లేకుండా క్యాప్కి వర్త్లెస్, అంటే దానికి అసలు ఏమి చేయలేం, దాంతో మూత లేకుండా బాటిల్ యూజ్లెస్, అంతేనా, దేనికి పనికిరాదు. ఈ రెండు కలిస్తే కానీ దానికి ఒక వాల్యూ అనేది ఉండదు. అలాగే స్త్రీ పురుషులు సృజింపబడింది వేరే వేరే సమయాల్లో అయినా ఆలోచన మాత్రం ఒకటే, వీరు ఇరువురు కలిసి ఈ భూమిని విస్తరింపజేయాలి, అనేకులను బలపరచాలి. ఇది ఒకటి అనుకున్నప్పుడు చాలా మందికి ఒక ఇదేంటంటే స్త్రీ పురుషులు ఏక శరీరమై ఉందరు అని చెప్పేస్తున్నారు. భార్య భర్తలు కావాలంటే ఏక శరీరం అంటే అర్థం ఏంటి, ఉట్టి ఫిజికల్ కాదు, ఓన్లీ ఫిజికల్ ఇది మాత్రమే కాదు, శారీరకంగా మాత్రమే కాదు, ఆలోచనలో తలంపుల్లో వారు చేసే పనిపాట్లు దేవుళ్ళు ఎదిగే విషయాల్లో అన్ని విషయాల్లో వారు ఏమై ఉండాలి, ఒక్కటై ఉండాలి. ఎప్పుడైతే ఆ ఒక్కటై ఉంటారో దేవుళ్ళు అనేక గొప్ప కార్యాలు వారు చేయడానికి అర్హులుగానే ఉంటారు. దీంట్లో ఇంకో అది సార్ గారు ఆ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఇంకో ఆలోచన వచ్చింది. బాటిల్ క్యాప్ బాగానే ఉంది, రెండు కలిస్తేనే ఒక వాల్యూ ఉంది, కానీ దాంట్లో ఏమీ లేకపోతే దానికి ప్రయోజనం ఉందా? దాంట్లో ఏమీ లేకపోతే దానికి ప్రయోజనం అనేది లేదు. ఏదో వాటర్ అన్నా ఉండాలి, జ్యూస్ అయినా ఉండాలి, ఆయిల్ ఏదో ఒకటి ఉండాలి, అప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. అదే రీతిగా స్త్రీ పురుషునిగా భార్య భర్తలుగా మీరు ఉండి ఇంట్లో ఉంటున్నాం కదా అంటే అయిపోదు. మీ మధ్యన ఎవరు ఉండాలి, మీలో ఎవరు ఉండాలి, పరిశుద్ధ దేవుడు ఉండాలి, మన తండ్రి నివాసం చేస్తూ ఉండాలి. అప్పుడు కానీ మన జీవితంలో ఒక పరిపూర్ణత అనేది కలగదు. అవును, కొంచెం మిత్రులు చాలా అండర్స్టాండింగ్ అండి, కానీ మీ అండర్స్టాండింగ్లో దేవుని అండర్స్టాండింగ్ లేదంటే ఏదో ఒక రోజున తెగిపోతుంది, గ్యారెంటీ. అందుకని ఎందుకు చెప్తున్నానంటే యవన బిడ్డలు ఉన్నారు, చాలామంది వివాహం జరిగిన వారు ఉన్నారు. ఇది మనల్ని సిద్ధపరచాలి, యవన బిడ్డల్ని వివాహం జరిగిన వారిని ఆలోచింపజేయాలి. మనం ఎందుకు దేవుడు ఇది ఈ విషయంలో నడిపిస్తున్నాడు అని చెప్పి మనల్ని మనం పరీక్షించుకుంటూ దాంట్లో మనం బలపడాలి. అది కామన్. ఇప్పుడు మన స్త్రీల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి స్త్రీలలోకి వెళ్దాం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. ఇక్కడ 3 to 5, 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగులు మద్యపానాసక్తులను ఉండగా ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును హల్లెలూయా చదవనమ్మా. హల్లెలూయా ఉండవలెనని మంచి ఉపదేశం చేయవారునై ఉండవలెనని బోధించుము. హల్లెలూయా. చాలా థ్యాంక్స్ తల్లి. దేవుని నా మహిమ కలుగును గాక. ఇదిగో ఇది మన స్త్రీలుగా మనం కొన్ని విషయాలు పాటించాలి. దేవుని బిడ్డలుగా, దేవుని నిర్మించిన ఒక స్త్రీగా, దేవుని సన్నిధిలో నడుస్తున్న ఒక స్త్రీగా ఏ రీతిగా మనం ఉండగలగాలి, ఏ రీతిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అన్న విషయం మీద మనము ఇవాళ ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకున్న దేవుని సన్నిధిని అడుగుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సర్వోన్నతుడ సర్వకృపానికి దయగల రాజ్యం నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నీ సన్నిధి నిలబెట్టి నీ దీన దాసులను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ మహిమలో మరొక అవకాశం మీరు దయచేసారు, దానికి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించండి అయ్యా రాజా. ఏదైతే వాక్యం ఎత్తుపోచున్నామో అది మా హృదయాల్లో ఫలింపజేయలాగా మీరే కార్యం జరిగించండి. మా ప్రవర్తనను మా నడవడికలను మేము సరి చేసుకుని నీ నామాన్ని ఘనత తెచ్చే రీతిగా మేము నిలబడలాగా మీరే మాకు శక్తిని బలాన్ని దయచేసి మమ్మల్ని నడిపించమని అత్వలో రాని యేసు నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని విషయాలు స్త్రీగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు లోకం మన దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే నువ్వు ఒక స్త్రీ కాబట్టి ఇది చెయ్యి, ఇలా ఉండాలి, నుంచుంటే ఇలా నుంచోవాలి, కూర్చుంటే ఇలా కూర్చోవాలి, నడిస్తే ఇలా నడవాలి,
అని కొన్ని కట్టుబాట్లు, లేకపోతే ఒక స్త్రీ అనగానే వాళ్ళకి కొన్ని ఆలోచనలు వస్తాయి. వాళ్ళ దాకా వదిలేడు, మనకే ఉంటాయి. యాజ్ అ పర్సన్ మనకే చాలా ఆలోచన వస్తుంది, నేను స్త్రీని కాబట్టి నేను ఎలా ఉండాలి అది అని చెప్పండి. కానీ మన దేవుని నిర్మించబడిన, నీ దేవుని చేత నిర్మింపబడిన దేవుని బిడ్డగా ఉండాలి నేను అనుకున్న స్త్రీ ఎలా ఉండాలి అన్నదే మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. దేవుని బిడ్డగా ఉండాల్సిన స్త్రీ ఏ రీతిగా నిలబడాలి, ఏ రీతిగా ఉండాలి అన్నది మనం ఇవాళ నేర్చుకుందాం. అది తెలిసిన తర్వాత దాంట్లో ఏమేమి మనము చేస్తే మనం అది పొందుకోగలం అన్నది కూడా మనం తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది స్త్రీల కొరకే కదా, మనం వెనక్కర్లేదు అని చెప్పేసి మీరు ఆలోచించవద్దు. స్త్రీలు మీకు భార్యలు ఉన్నారు, మీ తల్లిలు ఉన్నారు, వారిని ఏ రీతిగా మీరు సపోర్ట్ చేయగలరు అన్న దాన్ని కూడా మనం నేర్చుకుందాం. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా విషయాలు మనకు కనబడుతుంది. ఫస్ట్ వేసిన మాట ఒకటి చూడండి, ఏమన్నారు? వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగుల ఉండక. అక్కడ ఫస్ట్ మాట ఏమన్నారు చూడండి, కొండెగత్తెలు అంటే ఏంటి చెప్పండి నాకు. గొడవ పడుతూ ఉంటారు అనమాట. నోరు తెరిస్తే గొడవ. మన ఆడవాళ్ళకు ఉన్న మంచి యాట్రిబ్యూట్ అది. అంటే ఆడవాళ్ళ దగ్గర గెలవలేదంటారు, ఏదైనా చెప్పి మనం గొడవ ఆడేస్తాం కదండి. మనకు ఆ టాలెంట్ ఇచ్చారు దేవుడు. ఆ టాలెంట్ ఎంత బాగా వాడతామంటే అందరి మీద మన ప్రతాపం చెల్లిస్తూ ఉంటాం. కానీ దేవుడికి అది నచ్చని విషయం. చాలా జాగ్రత్త. దేవుడికి అది నచ్చని విషయం, అస్సలే నచ్చదు. అంటే అర్థం ఏంటి? మన నోటిని మనము అదుపులోకి ఉంచుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఇది దేవుడి సృష్టి. మనం కూడా దేవుడి సృష్టే కదా. మనం ఆయన రూపంలో సృజింపబడ్డాం. మనకని ఒక ప్రణాళిక ఉంది, మనకని ఒక ఆలోచన ఉంది. అది మనము వ్యతిరేకిస్తే మన పరిస్థితి వేరేలాగా ఉంటుంది. అందుకని ఏం చేయాలి? ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ఒక 10 పాయింట్స్ మనం దీంట్లో నేర్చుకోగలం. ఒక 10 పాయింట్స్ నేర్చుకుంటున్నాం, ఏమేమి మనం చేయాలి, ఎలాగ ఉండాలి. తర్వాత ఒక 3 పాయింట్స్ ఏంటంటే మనము దాన్ని ఎలాగ అవలంబించాలి. దట్ హౌ వీ క్యాన్ ప్రాక్టీస్ దట్, ఎలా మనం ప్రాక్టీస్ చేయగలం. ఫస్ట్ ఏంటంటే బీ గాడ్లీ ఇన్ బిహేవియర్. అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము మన ప్రవర్తన కానీ అన్నీ కూడా ఆయనకి ఇష్టపూర్వకంగా ఉండాలి. ఫస్ట్ ఏంటి? దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టపూర్వకంగా ఉన్న బిడ్డలుగా మనము ఉండాలి. రెండవదిగా బీ ట్రూత్ఫుల్ అండ్ కైండ్ ఇన్ యువర్ స్పీచ్. మన మాట నిజముగాను మంచిదిగాను ఉండాలి. అంటే ఏంటి? మన నోరు తెరిస్తే అతడు ఎదురుడు పారిపోకూడదు, నిలబడి విని ఆశీర్వదింపబడాలి. అర్థమైందండి? మన నోరు తెరిస్తే ఎదురుడు పారిపోయిన రీతి కాకుండా నిలబడి, ఈవిడ చాలా మంచిది, ఈవిడ ఏదైనా చెప్తే బాగా మంచిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది అన్న స్థితి రావాలి. కానీ అమ్మ ఈవిడ అనకూడదు. మన మాట చాలా జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి. బీ డిసిప్లైన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్డ్. మనము క్రమశిక్షణలోనూ అదుపులోను, అంటే మన సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. ప్రతి విషయంలో మనం అది ఫాలో చేయాలి. హల్లెలూయా. నాలుగవదిగా బీ డివోటెడ్ టు యువర్ హస్బెండ్. దిస్ ఈజ్ ఫర్ దోస్ ఆర్ మ్యారీడ్. పెళ్ళైన వాళ్ళు ఎలాగంటే మీ భర్తలకు మీరు లోబడి ఉండాలి. పెళ్లి కాని వారికి ఏంటంటే రానున్న రోజుల్లో దేవుడు ఎవరైతే మీరు ఏర్పాటు చేశారో వారి నిమిత్తం మీరు ముందే ప్రార్థన చేస్తూ ఆ ఆలోచన కలిగి ఉండాలి. నా భర్తకి నేను లోబడి ఉండాలి. బీ డివోటెడ్ టు యువర్ చిల్డ్రన్. నీ పిల్లలను నువ్వు సరి చేసుకుని సరైన మార్గం నడిపించే ఒక స్త్రీగా నువ్వు ఉండాలి. ఆరవదిగా బీ డిస్క్రీట్ అండ్ వాయిస్ ఇన్ యువర్ యాక్షన్స్. అంటే నువ్వు చేయు పనుల్లో తేటతెల్లగా ఉండాలి. దాపరికాలు కానీ లేకపోతే అన్ని దాచిపెట్టి కానీ మ్యానిపులేటివ్ కానీ అన్ని ఇచ్చేసే వ్యక్తిగా మనము ఉండకూడదు. బీ చాస్ట్ అండ్ ప్యూర్ ఇన్సైడ్ అండ్ అవుట్. అంటే అర్థం ఏంటి? బయట అంటే మీ రూపం బయట చూపించే విషయంలోనూ లోపల కూడా మనము పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా, అపురూపంగా ఉండాలి. ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపించాలి. 8th పాయింట్, బీ ఫోకస్డ్ ఆన్ యువర్ హోమ్. ఈ మాటలు మనం చూసినప్పుడు మన కుటుంబాన్ని మనము కట్టుకునేవారుగా ఉండాలి. 9వగా బీ గుడ్ అండ్ కైండ్ అట్ ఆల్. అన్ని విషయాల్లో కూడా మంచిగాను న్యాయంగాను మనము ఉండాలి. లాస్ట్గా బీ ఎ టీచర్ ఆర్ ఎన్కరేజర్ ఆఫ్ గుడ్ థింగ్స్. మంచి పనులను నేర్పించేవారుగా, బోధించేవారుగా, బలపరిచేవారుగా స్త్రీల్ని దేవుడు నిర్మించి. మీకు మంచిది ఏంటంటే ఫస్ట్ సువార్త ప్రకటించింది ఎవరండి? ఫస్ట్ సువార్త ప్రకటించింది స్త్రీలా పురుషులా? స్త్రీ. ఎవరా స్త్రీ? మగ్దలేనే మరియా. ఏమాత్రం ఆలోచించింది అతను? అయ్యో నేను స్త్రీ, నేను మాట్లాడొచ్చా లేదా,
లేకపోతే యేసుప్రభువారు లేచి వీళ్ళు చెప్పొచ్చా లేదా అని ఏమాత్రమైనా తను ఆలోచించకుండా తనకిచ్చిన వరాన్ని ఆ సువార్త ప్రకటించబడడానికి ఉపయోగించింది. ఆ రీతిగా మనం కూడా ఉండాలి. చాలాసార్లు మనకు దేవుడు తలాంతులు ఇస్తారు. ఆ తలాంతులు ఏం చేస్తామంటే మనము దాచిపెట్టేస్తాం. ఎలా దాచిపెడతాంటే, నేను ముందే నుంచుంటే నేను సరిగ్గా పాడలేదనుకో ఏమనుకుంటారు, నేను సరిగ్గా వాక్యం చదవలేదనుకో అందరూ తప్పులు పడతారు. అమ్మ మీరు చేసినా చేయకపోయినా తప్పులు పడతారు, అది మాత్రం గుర్తుంచుకోండి. చేసినా చేయకపోయినా తప్పులు పట్టేవారు మన చుట్టూరు ఎప్పుడూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం మన నిశ్చయంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను సరిగ్గా ఉన్నానా లేదా. సెల్ఫ్ డిసిషన్ ఆర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. మనల్ని మనం ఎప్పుడు కూడా పరిశీలన చేసుకునే వారంగా మనము అనిత్యము ఉండేవారు అంటాం. ఈ 10 విషయాలు మనం బాగా గమనించినట్లయితే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది ఇక్కడ. కరెక్టేనండి, చాలా రెస్పాన్సిబిలిటీ. అంటే నా ప్రవర్తన నేను సరి చేసుకోవాలి, నేను అనవసరంగా మాట్లాడకూడదు, మంచిగా మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు, లేకపోతే నా కుటుంబాన్ని బలపరచడం, ముఖ్యంగా నా భర్తకి నా పిల్లలకి నేను లోబడి చక్కగా వారికి పరిచయం చేయాలి. ఈ విషయాలన్నీ ఈజీగా జరిగేది కాదు. పాతకాలంలో అయ్యి ఉండొచ్చేమో, ఈ కాలంలో చాలా కష్టం. ఎలాగంటే భర్తకి లోబడాలంటే దానికంటే కష్టమైన పని ఇంకేదీ లేదు. చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఈగో. ఈగో అంటే నన్ను అనేస్తాడా, నేనేం చేశానండి, ఈగో ముందుకు వచ్చేస్తుంది, ప్రైడ్ ముందుకు వచ్చేస్తుంది. ప్రియుల ద్వారా ఒక మాట చెప్తున్నాను. సృష్టిలో మొదటగా ఎవరు వచ్చారండి? పురుషులు వచ్చారు. నరుని దేవుడు సృజించారు. వారిని పక్క టెంపుల నుంచి వచ్చిన వారు మనం. అంటే అర్థం ఏంటి? గాడ్ క్రియేటెడ్ ద మ్యాన్. దేవుడు నరుడిని సృజించారు. ఆయన మహిమలో నుంచి తీసిందే స్త్రీ. పురుషుని మహిమలో నుంచి రూపింపబడింది స్త్రీ. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మనము హైలీ ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, మనం మన భర్త కంటే ఎక్కువ సంపాదించవచ్చు, ఏదేమని నీ కుటుంబం కోసం సంపాదిస్తున్నావు, కానీ నీ భర్త మీద నువ్వు పెత్తనం చెలాయించడానికి కాదు. అసలు కుదరదు. మన భర్తలకి లేకపోతే మన ఇంట్లో ఉన్న పెద్దలకి మగవాళ్ళకి నువ్వు ఇవ్వాల్సిన మర్యాద మన వాళ్ళు చాలామంది అంటారు. ఇప్పుడు చాలా జరుగుతున్నాయండి. మీరు అన్నది అంత మంచిగా ఉందమ్మా, నేను బాగానే ఉన్నాను, నా భర్త ఇట్లా ఉన్నాడు. ఎలా? తాగబోతు. మాట్లాడితే నాతో గొడవ పడతాడు, నేనేం చేయకపోయినా గొడవ పడతాడు, నన్ను కొడతాడు, తిడతాడు, నన్ను హింసలు పెడతాడు. ఒకటి మాత్రం గుర్తించు, నీ జీవితంలో ఆ పురుషుని నీ భర్తగా దేవుడు ఇచ్చాడంటే మీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు అంటే అతని మార్పుకి మీరు కారణం కావాలి. ఉత్తినే ఇచ్చానండి దేవుడు, అందరిని బాధ పెట్టాలని ఎవరు చూడరు దేవుడు ఎప్పుడు. కరెక్టేనండి? మనం అనుకుంటాం, నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఇలాంటి వాడు రావాలా, నన్ను కష్టపెట్టడానికే రావాలా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇంకోటి మర్చిపోతాం, ఇలాంటి పురుషుడు నాకు ఇచ్చినట్టు దేవుడు నా దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు. ఓకే, నా భర్త మార్పుకి నేను కారణం కావాలి కాబట్టి నేను దేవుని ఎందుకు కనిపెట్టి నా భర్త నేను మార్చుకుంటాను. అలా మార్చుకున్న స్త్రీలు చాలామంది ఉన్నారు. అలా మార్చుకుని తన జీవితాల్లో సంతోషిస్తున్న స్త్రీలు చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి. అందుకని నేను ప్రేరేపిస్తున్నాను. మన కుటుంబంలో జరిగే ఏ సమస్యకైనా సొల్యూషన్ అని మాత్రం గ్యారంటీగా ఉంటుంది. ఆ సొల్యూషన్, ఆ సమాధానం ఎప్పుడు వస్తుందంటే మన మధ్యన, మన కుటుంబంలో దేవుని మనం ఉంచితే కానీ అది జరగదు. గొడవలే రాని కుటుంబాలు ఏమైనా ఉన్నాయండి అంటే మనుషులే కాదు, రోబోట్లు అయి ఉంటారు. కరెక్టే కదండి? గొడవలు రాకపోతే అది మనుషులు కాదు, మన మనుషులు కాబట్టి కోపాలు వస్తాయి. ఒక్కొక్కసారి నేను అన్నదే కరెక్ట్, నువ్వు అనేది తప్పు అన్న ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మనం బాగా ఆలోచిస్తే పురుషుని స్త్రీని దేవుడు సృష్టించినప్పుడు వేరే వేరే ఆలోచన కలిగి వేరే వేరే తలాంతులతో వేరే వేరే యునీక్నెస్తో వాడిని ప్రత్యేకంగా నిర్మించాడు. నేను ఆలోచిస్తున్నట్టు మీరు ఆలోచించట్లేదు, నాకు ఇష్టం ఉన్నట్టు నడుచుకోవట్లేదు అంటే ఒకడే ఉంటే సరిపోద్ది కదా. ఎందుకు ఇద్దరు ఒకే ఆలోచన కలిగి ఉంటే, లేకపోతే ఒకటే నడవాలంటే ఇద్దరు ఒకరు చాలు కదా. అంటే ఒకరి పట్ల ఒకరున్న నిరీక్షణ కానీ వారికి ఉన్న ప్రణాళిక కానీ వేరువేరుగా ఉంది. కానీ ఆ వేరువేరుగా ఉన్న ప్రణాళికలు కలిస్తేనే కానీ అక్కడక్కడ పరిపూర్ణత అనేది జరగదు. ఆ రీతిగా ఒక స్త్రీగా మన కుటుంబాన్ని మనం ఎలా కట్టుకోవాలి, ఏ రీతిగా మన దేవుని బిడ్డగా ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఏ రీతిగా మనం ఉండాలి అన్నది మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ బాగున్నాయి, కానీ ప్రాక్టీస్ మనం చేయాలంటే చాలా కష్టం. సో ఈ కష్టంగా ఉన్న పని సులువుగా చేయాలంటే 3 విషయాలు మనము పాటించాలి. 3 విషయాలు మనము పాటించాలి. ముందుగా దేవునికి ఇష్టమైన స్త్రీగా నేను ఉండాలి అంటే
నేను చేయాల్సిందల్లా ఏంటంటే మొట్టమొదటిగా ఆయన మార్గాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. ఆయన నాకు చూపిస్తున్న దారిని నేను యాక్సెప్ట్ చేయాలి. ఏంటి ప్రభా, నేను ఎలా నడుచుకోను అనుకుంటున్నావు, నేను చెప్పండి, నేను నడుచుకుంటాను అని మనం ఏం చేయాలంటే ఆయన మార్గాన్ని యాక్సెప్ట్ చేసే రీతిగా మన హృదయాన్ని మనము మార్చాలి. ఒక చిన్న వాక్యం దాని గురించి చూసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఈ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఆయనకి, ఆయన అధికారానికి ఇచ్చేయాలి. ప్రభు, నువ్వు నీ చేతికి నన్ను ఇచ్చేస్తున్నాను, నువ్వు తీసుకో అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడంటే దారి చూపిస్తాడు. ఏ రీతిగా మనం నడుచుకోవాలి, ఏ రీతిగా మనం, ఏది కూడా మన సొంత జ్ఞానంతో జరగదు. అది మాత్రం నిశ్చయం అండి. నాకు ఇంత జ్ఞానం ఉంది, నేను ఇంత చదువుకున్నాను, లేకపోతే నేను ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాను, నా అంత గుణవంతురాలు కానీ నా అంత జ్ఞానవంతురాలు కానీ ఎవరు లేరు అనుకుని మన సొంత ఇదిలో మనం వెళ్ళామంటే ఏదో ఒక రోజు పడిపోతాం. కానీ ఎప్పుడైతే దేవునికి మన దారిని, మన మార్గాన్ని అప్పగించుకుంటున్నామో అది మనకు తెలియకపోవచ్చు. ఏంటి, ఎలా వెళ్ళాలి, నాకు అవ్వట్లేదే అన్నప్పుడు దేవుణ్ణి అడగండి. ప్రభువా, నాకు తెలియట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, మీరు ఎలా చూపిస్తే అలా వెళ్ళిపోతాను అని ఆయన మార్గాన్ని మనం వెతికేవారుగా ఉండాలి. ఆయన మార్గాన్ని మనము వెతికేవారిగా ఉండాలి. రెండవదిగా ఏ రీతిగా మనము దేవుని పట్ల ఆయన ఇష్టమైన స్త్రీగా ఉండగలము అంటే మనల్ని మనం సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలంటే స్త్రీలుగా మనం చేయాల్సిన ఒక మంచి పని ఏంటంటే మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో డిసిషన్ మేకింగ్ అనేది స్త్రీలు బాగా చేస్తారని ఒక ఇది ఉంది. అవునా అండి? ఒక కుటుంబంలో డిసిషన్ మేకింగ్ చేయాలంటే, అవునా, ఎంతమంది ఒప్పుకుంటారు? మన స్త్రీలు కాబట్టి మనం ఒప్పుకుంటాం, పురుషులు ఒప్పుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. డిసిషన్ మేకింగ్ అనే విషయంలో కూడా ఏం చేయాలంటే దేవునికి ముందు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మనం డిసిషన్ తీసేసుకుని దాంట్లో పడిపోయి దాంట్లో దెబ్బలు తిని తర్వాత ప్రభువా అనే దానికంటే ఏదో జరగాలి, మీ కుటుంబంలో ఏదో కార్యం జరగాలి, లేకపోతే మీ ఆత్మీయ స్థితిలో ఏదో కార్యం జరగాలి అన్నప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మన సమస్తాన్ని దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకొని ఆయన్ని అడగాలి, ప్రభువా నాకు ఇలా ఆలోచన వస్తుందే, నేనేం చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఏం మాట్లాడాలి, ఎలా నేను ముందడుగు వేయాలి అని ప్రభువుని అడిగే వారముగా మనము ఉండాలి. ఇప్పుడు పిల్లల స్కూల్ విషయం ఉంది, లేకపోతే వాళ్ళ చదువు విషయం ఉంది, భర్త రాకపోకలు ఉన్నాయి, లేకపోతే ఆయన పనిపాట్లు ఉన్నాయి, చాలా విషయాలు మన ముందు నడుస్తూ ఉంటాయి. కుటుంబము, తల్లిదండ్రుల విషయంలో పెట్టి ఎంతగా ప్రార్థన చేస్తారు. ఇలా ఏది వచ్చినా కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుంది అనే ముందు ప్రభా నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు మాకు తెలియపరిచిన ఆయన, మాకైతే తెలియట్లేదండి. మన సమస్తాన్ని ఆయనకి సమర్పించుకునేవారుగా మనము ఉండాలి. చివరిదిగా మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనము దేవుల్లో ఎదిగేటప్పుడు ఒక మంచిది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉంటామంటే తెలుసుకున్న టైంలో హోలీ స్పిరిట్తో నింపబడి అసలు ప్రార్థన ఏంటి, దేవుని సన్నిధికి నడిచేదేంటి, పాటలు ఏంటి, అన్నింటిలో ఓహో అని ఉంటాం. అలా కొద్ది కాలం అయిపోయిన తర్వాత ఎలాగ అయిపోద్ది అంటే చల్లారిపోద్ది అనమాట. ఎలా చల్లారిపోద్ది అంటే సన్నిధినే వదిలేస్తాం. అవునండి? అలా కాకుండా మన స్త్రీలుగా ఎలాగ ఉండాలంటే దేవుడికి నచ్చని విషయాలు ఏంటి తెలుసా, నునువెచ్చగా ఉండడం. అంటే అర్థం ఏంటి, అటు చల్లగా కాకుండా ఇటు వేడిగా నునువెచ్చగా అంటే తెలియకపోతే అది ఓకే, శుద్ధంగా నాకేం రాదు అని చెప్పేసి వదిలేస్తే అది పర్వాలేదు. ఈ బాగా హాట్ అంటే ఎలా మన దేవుడు నాకు కావాలి, ఆయన సరిగ్గా నేను ఉండాలి, నాకు సమస్తం ఆయనే, ఆయన లేకపోతే నేను లేను అని చెప్పేసి సమస్తం ఆయనకు సమర్పించుకుని ఆయన సన్నిధిలో మన ప్రతి అడుగులో ప్రతి విషయంలో ఆయన తలంచుకుంటూ ధ్యానం చేస్తూ అనునిత్యము దాంట్లో వెళ్ళేదాన్ని బాయిలింగ్ పాయింట్. మన టీ బాయిల్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది, బబుల్స్ వస్తానే ఉంటుంది. దాంట్లో ఎవరైనా చేయడతాడా? పొద్దునోడు ఎవడో పెట్టడు. ఎందుకంటే కాలుతుంది. ఎందుకు కాలుతుంది? బికాస్ దట్ మచ్ పవర్ ఇట్ హ్యాస్. అంత బలమైనది అది. అదే రీతిగా మనం ఎప్పుడైతే ఆత్మీయ స్థితిలో అంత ఆత్మీయలో ఆ రగిలింపు ఉందో మనల్ని ఎవరిని దగ్గర రావడానికి కూడా భయపడతారు.
నిజమేనా? మన దగ్గరకు వచ్చి మన దగ్గర మాట్లాడాలన్నా, మనల్ని చెరపాలన్నా ఆలోచన వస్తేనే వాళ్ళు భయపడతారు. ఆ రీతిగా ఉండాలి. ఈ నునుగచ్చిన ఎలా ఉంటుందంటే, అటు ప్రార్థన చేస్తాము చేయము అన్నట్టు ఉంటారు, ఇటు పాట పాడతాము పాడము అంటుంటారు. మేము సహాసంలో ఉన్నాము అన్నాడు. లోపలికి చర్చిలోకి వచ్చేసి ఓ ప్రభువా అని చెప్పేసి మాట్లాడతారు, బయటకు వస్తే అన్నీ బూతులే. ఇలాంటి విషయాలు దేవుడు ఎప్పుడు హర్షించరు, ఆయనకు అస్సలు నచ్చదు. అలాంటి వారిగా మనం ఉండకూడదు. బయట ఒక రూపము లోపల ఒక రూపంగా ఉన్నవన్నీ దేవుడు ఎప్పుడు కూడా హెచ్చింపరు. ఆ రీతిగా మనము ఉండకూడదు. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఇప్పుడు చెప్పాను కదా లాస్ట్ బాయిలింగ్ పాయింట్, ఆ బాయిలింగ్ పాయింట్కి వచ్చేయాలి. అంటే స్టార్టింగ్లో చల్లటి నీళ్ళే పెడతాం, పొయ్యి మీద ఏం పెడతాం, చల్లటి నీళ్ళే పెడతాం. ఆ మంట అనేది ఏంటంటే దేవుని వాక్యము, ఆయన సన్నిధిలో ప్రార్థన. ఫ్లేమ్ ఎక్కే కొద్ది బాయిలింగ్ అనేది మారుతుంది. అంటే నువ్వు దేవునిలో సమయాన్ని ఎక్కువగా గడిపే కొద్దీ ఎలాగుంటుందంటే నీ ఆత్మ రగిలింపు అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీ ఆత్మ రగిలింపబడుతుందో, ఎప్పుడైతే దేవుని ప్రసన్నత నువ్వు అనుభవిస్తున్నావో, నువ్వు వేరే దాన్ని చూడడానికి కూడా ఆశపడవు, వేరే దారిలో వెళ్ళడానికి కూడా ఆలోచన కూడా రాదు. ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ మధ్యకాలంలో దేవుని సన్నిధిలో ఎదుగుచున్నప్పుడు నిజంగా నాకు చెప్తాను కదా, భర్తలు నిజంగా దేవుని సృష్టిలో ఆయన సన్నిధిలో నిలబడిన భర్త దొరకడం అదృష్టం. ఆ అదృష్టం నాకు దొరికింది. నిజంగా నా ఆత్మీయ స్థితికి నేను బలపడుతున్నాను, లేకపోతే నడుచుకోగలుగుతున్నానంటే నేను నా భర్తకి ఎప్పుడు స్తుతులు చెల్లించుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి అయ్యగారు, ఇప్పటి వరకు నన్ను బలపరుస్తున్నారు, నడిపిస్తున్నారు. నిజంగా చెప్తున్నాను. బికాస్ నాకేదో డౌట్ వచ్చింది అనుకో, ఫస్ట్ ఆయన అడుగుతాను, ఏంటి ఇలా ఉంది కదా అని. బాగా క్వశ్చన్ అసలు ఒకసారి తినేస్తాను శుభ్రంగా, ఏంటి ఇదండి అదండి అని. కానీ ఓపికతో సమాధానం చెప్తాను. నిజంగా చాలా ఓపికతో సమాధానం చెప్తాను. నిజంగా అట్లాంటి ఇది మనం గ్రహింపగలిగినప్పుడు చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన కూడా మనము చూసుకోవాలి. ఆ రీతిగా మనం బలపడాలి, ఆ రగిలింపు ఉండాలి. ఆ బలంలో మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా ఎలా ఉంటుందంటే, సడన్గా ఏదైనా నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందనుకో, ఇది దేవుడిది కాదు, ఇది దేవుని ఇచ్చిన ఆలోచన కాదు, మార్చేయాలి. ప్రార్థన చాలా కనిపడి నువ్వు అన్నావు కదమ్మా ఏంటి డిస్టర్బెన్స్ అని, అలాంటివి చాలా జరిగింది. ప్రతిసారి కూడా దేవుడు ఎలా నడిపిస్తాడంటే, అమ్మా అది నేను పెట్టింది కాదు, జాగ్రత్త, నేను చేస్తుంది కాదు, నీ భర్తకి సరైన విధంగా నువ్వు సహకారం చేయాలి, జాగ్రత్తగా ఉండు అని చెప్పి ప్రతి విషయం ఆయన ప్రార్థన పూర్వకంగా ఆయన కనిపెట్టినప్పుడు ఆయన గొప్పగా నాకు సమాధానం ఇచ్చారు. మేము మీకు బోధించేది అలా ఏంటంటే ఏదో చదివేసి చెప్పడం కాదు, మా అనుభవ జ్ఞానంతో మేము బోధిస్తున్నాం. ఎందుకంటే మాకు తెలిసింది మేము చెప్తున్నాం, ఆయన రుచి చూసాం కాబట్టి మీకు తెలియపరుస్తున్నాం. అది మీరు కూడా అనుభవించాలని ఆశిస్తున్నాం. ఎందుకనగా ఆయన సన్నిధిలో ఎదిగేటప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. నిజంగా మా సాక్ష్యాలు మీరు విన్నారు కదా. ఖతార్ దేశంలో ఏంటి డబ్బులు కట్టకుండా ఫ్యామిలీ వీసా వచ్చి కరెక్ట్ టైంకి ఐడీలు అయిపోయి పొద్దున హెల్త్ కార్డు పెట్టుకుని సాయంత్రం డెలివరీ అయింది. నేను ఒక్కదాన్నే ఏంటాను, పొద్దున హెల్త్ కార్డు అయింది, సాయంత్రానికి అయ్యగారు పుట్టారు. నిజంగా ఈ గత సంవత్సరంలో ఆ మే నుంచి మే అన్నాను కదా, ఈ సంవత్సరంలో దేవుడు చేసిన కార్యాలు చూస్తే చాలా చాలా గొప్పవి. చెప్తున్నాను కదండి, ఇవన్నీ నేను అనుభవించగలిగాను. ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక బిడ్డగా నేను అనుభవించగలిగానంటే దానికి ముఖ్య కారణం నా ప్రభు మాత్రమే. ఆయన సన్నిధి లేకపోతే, ఆయన ప్రార్థనలో గడపకపోతే మాకు ఈ అద్భుతాలు జరిగి ఉండేవి కాదు. ఆయన ప్రణాళికతో నడిపించారు ఇక్కడ దాకా. చాలామంది ఇప్పుడు ఎలా గడుతున్నారంటే కాన్ఫరెన్స్లకి ఇప్పుడు మీటింగ్లకి వెళ్తున్నప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చారని అడుగుతున్నారు. మీరు ఖతార్ దేశానికి ఎందుకు వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోండి, వెళ్ళరా ఇంటికి వెళ్ళరా, అలాగ అడిగే వారు కూడా ఉన్నారు. నాకు ఒక్కోసారి నవ్వు వస్తుంది, ఏంటి వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి, మేము వస్తే వీళ్ళకి ఏంటి అంటారు. నిజంగా అంటే భయం పుట్టిస్తున్నాం. ఎందుకు? మాలో ఏమైనా తప్పు ఉందా? లేదు. దేవుని నమ్ముకుని ఉన్నాం, దేవుని సన్నిధిలో వెళుతున్నాం, ఆయన విశ్వాసంలో బలపడుతున్నాం, అనేకులు బలపరచని ఆశ కలిగి ఉన్నాం. దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు మన సంఘంలోనే జరిగిస్తాడు. ఇదిగో కొద్ది వారముగా ఉన్న మీరు అనేకులు నడిపించే బోధకులుగా మారబోతున్నారు, అనేకులు బలపరిచే సువార్థికులుగా మారబోతున్నారు.
అనేకులను నడిపించి బలపరచగలిగిన ఒక కుటుంబ సభ్యులుగా మీరు మారబోతున్నారు. మీ కుటుంబ రక్షణకు దేవుడు మిమ్మల్ని వాడుకొనబోతున్నారు. మీ ద్వారా అనేకులు దేవుడు బలపరచబోతున్నారు. దానికి ఎన్నైనా స్తుతులు స్తోత్రాలు నేను దేవుని తెలుసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా మనం ఏం చేయాలంటే మన స్థితిని మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే మనం తక్కువ అవుతున్నాం, నా మాటలు సరిగ్గా లేవా, నేను సరి చేసుకుంటాను. నా ప్రవర్తన సరిలేదా, నేను సరి చేసుకుంటాను. నా దేవునికి ఇష్టంగా నేను జీవించాలి. ఓకే, నాకు ఇన్ని అవసరాలు ఉన్నాయి, నా ప్రభువుని అడుగుతాను. ఎందుకంటే చెప్తాను చూడండి, దెర్ ఈస్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్. దేవుని పక్షాన సమస్తానికి మనకు సమాధానం అనేది దొరుకుద్ది. అక్కడ సొల్యూషన్ లేదని ఏ విషయం ఉండదు. మనం అనుకుంటాం దీన్ని ఎలా చేసేదిరా ప్రభు, ఎలాగ అవ్వదు కదా అనుకుంటాం. అసలు అద్భుత రీతిగా మారుస్తాడండి. నిజంగా ఒకరిగా ఉన్నప్పుడు ఎన్ని అప్పులుగా ఉన్నాయో, కుటుంబం ఇక్కడ ఉందంటే ఖర్చు ఎలా ఉంటుంది, భార్య 3 బిడ్డలు ఇలా ఉందంటే ఖర్చు ఎలా ఉంటుంది. కానీ మీరు చెప్తే నమ్మరు, తక్కువ జీతమే, ఏ రోజు కొదువు లేదు, ఎవరిని ఆశించట్లేదు. కానీ దేవుడు ఎంత గొప్పగా నడిపిస్తారు. అదే మీరు కలిగి ఉండాలని మేము ఆశపడుతున్నాం. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం ఇది డబ్బులు ఉంటేనే అవుతుంది, కాదు, ఆయన ఉంటేనే అవుతుంది. నా ప్రభు ఉంటే నా కార్యం జరుగుతుంది అన్న చెప్పారు. డబ్బులు కొద్దిగా ఉన్నాయి, ఎలా జరుగుతుంది అనుకున్నారు, ప్రార్థన చేస్తాం, అద్భుత రీతిగా కార్యం జరిగించాడు దేవుడు. అవునా కాదండి? తమ్ముడు అభి నిజంగా ఆ ప్రేరేపణ కలిగి ఆ బాప్తిసం పొందిన దేవుడు ఎంత చక్కగా మార్గం తెరిచాడు, అతని ఆశను నెరవేరుస్తున్నాడు. ఈ రీతిగా మనం చాలామంది అనుకుంటాము దేవుళ్ళలోకి వస్తే కొంతమంది ఆశలు చూపిస్తారు. నువ్వు రా, నీకు డబ్బులు వస్తాయి, నువ్వు రా, నీకు ఇల్లు వస్తుంది, నువ్వు రా, ఇక్కడ ఏదో వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? అక్కడికి వచ్చేసి నేను 1000 రియాలు కానికేస్తున్నాను కదా, నాకు వచ్చేస్తాయి అంటే అవ్వదు. నువ్వు 10,000 రియాలు వేసినా అవ్వదు. ₹1 వేసి విశ్వాసంతో ఆయన అడుగు, ప్రభా నా వల్ల ఇంతే అవుతుంది, నేను ఇంక చేయలేకపోతున్నాను, కానీ నీకు అన్నీ తెలుసు కదా అని మనల్ని మనం సమర్పించుకొని, ముఖ్యంగా ఆయన కోరుకునేదల్లా ఏంటంటే వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ సెల్వ్స్. ఆయన మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఇప్పుడు మన పిల్లలు మన మాట వినిపోతే మన కోపం వస్తుందా రాదండి? చాలా కోపం వస్తుంది. అది ఎలా ఉంటుంది? మాట వింటే ఒక కోపం పక్కన అయితే, మనలో కాకుండా బయట వాళ్ళని సలహా అడితే ఎలా ఉంటుంది? నేను కాదు అని వేరే వాళ్ళతో, దేవుడికి కూడా అంతే. ఆయన స్వరూపంలోనే కదా మనం ఉన్నాం. మనం కూడా ఆయన కాదని వేరే వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటే కోపం వస్తుంది. ఆయన కాదని సలహాలు వేరే వాళ్ళని ఎదుగుతూ ఉంటే కోపపడతాడు, బాధపడతాడు. నా బిడ్డ నా దగ్గర రావట్లేదేంటి అని బాధపడతారు ఆయన. ఆ రీతిగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ఆ రగిలింపులో మనం ఉండాలి. అది చల్లార్చనివ్వకూడదు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిలకడగా మీరు ఉండండి. ఆయన మహిమను మీరు చూస్తారు, ఆయన ఘనతను మీరు చూస్తారు, ఆయన గొప్పతనాన్ని మీరు అనుభవిస్తారు. అటు రీతిగా మమ్మల్ని అందరినీ కూడా దేవుడు బలపరచాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా మనం అందరం ఉందామా? దేవుని సన్నిధిలో బలపడదామా? అనేకులు బలపరుద్దాం. మనం బలపడాలి. ఫస్ట్ స్ట్రాంగ్ పాయింట్ అవ్వాలి. వీ షుడ్ బికమ్ అ స్ట్రాంగ్ పాయింట్. బలమైన ఒక ఇదిగా మనం మారి అనేకులను బలపరిచే ఒక సాధనముగా దేవుడు మనం వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మీ అన్ని ప్రార్థనలో సెల్ఫ్ కొరకు ఫస్ట్ ప్రేయర్ చేయండి. నేను ఇలా ఉండాలి తండ్రి, నా కుటుంబం ఇలాగ ఉండాలి అని మీరు చేసినప్పుడు పాపం నుంచి ఆటోమేటిక్గా దూరం అయిపోతే ఆలోచన కూడా రాదు. ఇప్పుడున్న బాధ అదే, పాపంలోనికి చాలా మనము నెట్టివేయబడుతున్నాం. ఎందుకంటే అడగాల్సిన వారిని అడక్క, సహాయం కోరాల్సిన వారి దగ్గర కోరక, మన సొంత ఆలోచన వల్ల ఏమైపోతున్నామంటే పాపంలో దిగజారిపోతున్నాం. ఆ రీతిగా ఉండకుండా మనల్ని ఏం చేయాలంటే పరిశీలన చేసుకొని ఆయన ఒడంబడికలో, ఆయన పరిశుద్ధ బలిపీఠం దగ్గర మనం ఉన్నప్పుడు మనం ఏ రీతిగా నడుచుకోవాలని మనల్ని అన్నిత్యము కూడా యవన బిడ్డలుగా నేను ప్రేరేపిస్తుంది. చాలా నిజంగా చాలా సంతోషం. నేను చెప్పాను కదా, లోకం ఒక రీతిగా ఉందంటే మీరు దేవుని వెతుకుతూ వచ్చారు, దానికి ఎన్నెన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా మీరు ఎప్పుడూ ఉండాలని ఆశపడుతున్నాను. ఇట్లాగే చాలామందికి మన సంఘంలో ఇంకొకటి, నేను నా రిక్వెస్ట్, ఇది వాక్యం అయిపోయింది, రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ముందుకు రావట్లా. ప్రార్థన చేయండి అంటే, ఆరాధన నడిపించండి అంటే ముందుకి రావట్లేదు. రావాలి. భయం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మేమేమైనా ఫస్ట్ నుంచే టాప్లో వచ్చామండి? అసలు నేను ఫస్ట్ ప్రసంగం మీరు వినుంటే ఈవిడేనా చెప్పింది అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే అన్ని తప్పులు చెప్పా, నాకు తెలుసు, అన్ని తప్పులు చెప్పాను, వణుకొచ్చేసింది, ఏదో జరిగిపోయింది.
కానీ అలాంటి నన్ను దేవుడు నిజంగా ఎంత ప్రేమిస్తున్నాడని నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, నేను నీకేం చెల్లించానయ్యా, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు. అసలు నేనేమి చేయలేదు, నీకోసం నేనేమి చేయలేదు, అయినా కూడా నన్ను ప్రేమిస్తున్నావు. దానికి మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు. ఆ రీతిగా మనం కూడా ఆయన ప్రేమను అనుభవించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనము బలపడాలి. అటు రీతిగా అందరూ కూడా ఉండాలని ఆశిస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రంలో. ఇప్పుడు మనకి కానుకల సమయము. ప్రత్యేక పాట చెల్లి దివ్య వచ్చి పాడుచుండగా మనం సమర్పించుకుందాం. మేమంతా మీరు చెల్లించి దేవుని నామాన్ని మహిమపరచాలని గణపరచాలని కోరుచున్నాం.
పాట పాడి వినిపించిన సహోదరి దివ్యాకి అన్ని వందనాలు చెల్లించుకుంటాం. చాలా చక్కని పాట, చాలా నిజంగా రూపకల్పన ఆయన చేతులకు ఇచ్చేస్తే మంచి పాత్రగా ఆయన నిర్మిస్తాడనమాట. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ముగింపుకు వచ్చాము. ముగింపు ప్రార్థన సహోదరి సభ్య వచ్చినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుని మన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ కూడా దయచేసి లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 బంగారు పాలనకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. రాజులకు రాజు సృష్టికర్తమైన దేవానికి స్తోత్రం అన్న తండ్రి. గడిచిన కాలం అంతా నీ రెక్కల కింద భద్రపరిచి ప్రభా మా ప్రతి అవసరతల్లో నువ్వు తోడు ఉంటున్నందుకు నీకు వందనాలు నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ శుక్రవారపు పరిశుద్ధ దినములో నైనా తండ్రి సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచుకొని నాయన తండ్రి సన్నిధిలో ఆరాధించే శక్తిని జ్ఞానాన్ని అటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నా తండ్రి ఇంకొను నైనా తండ్రి ఎవరైతే రాలేదో ప్రభు వారందరినీ కూడా నైనా తండ్రి నీ ఆత్మతో బలపరిచిన తండ్రి ప్రభు. వాళ్ళు చేసిన పనుల్లో వాళ్ళని బలపరిచిన తండ్రి ప్రభు. నువ్వు వాళ్ళ చేయి విడవక నేను తండ్రి సహాయం గుండు. ఇదిగో ప్రభు ఈ రోజు జరిగిన స్త్రీల కూడికలో నైనా తండ్రి ప్రభు స్త్రీల ఆరాధనలో నైనా తండ్రి ఎంతగానో గొప్పగా నువ్వు మాట్లాడిన విషయాలకి నీకు వందనాలు చెల్లించుకుంటాను ప్రభు. ఇదిగో నా తండ్రి ఆరాధించిన బిడ్డలని నైనా తండ్రి ప్రభు నైనా తండ్రి సాంగ్స్ పాడిన బిడ్డలు నేను ఎంతగానో కృపతో నైనా తండ్రి సహాయం దయచేసి ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు. చిన్న చిన్న బిడ్డలతో పోల్చుకొని నైనా తండ్రి ప్రభు నైనా తండ్రి పెద్దవారి వరకు నైనా తండ్రి మంచి జ్ఞానంతో నింపుతున్నందుకు నీకు వందనాలు ప్రభు. ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రాలు. నువ్వు మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. అవును నా తండ్రి స్త్రీలమైనను ఏ విధంగా ఉండాలో నువ్వు మాకు నేర్పిస్తున్న దేవా నీకు స్తోత్రములు. దేవానైనా తండ్రి ఎంతగా గొప్పగా నైనా తండ్రి నువ్వు మమ్మల్ని నిర్మించావు ప్రభు. మేము ఏ రీతిగా ఉండాలో నైనా తండ్రి ఇక్కడ తప్పులు చేస్తున్నామో నైనా తండ్రి నువ్వు సరి చేసే వారిగా నైనా తండ్రి మేము సరి చూసుకునే విధంగా మేము ఉండాలి ప్రభు. నీకు స్తోత్రములు నైనా తండ్రి. నైనా స్తోత్రాలు ప్రభు నైనా తండ్రి. ఇదిగో నా తండ్రి ఈ వాక్యాలను బట్టి నైనా తండ్రి చేతిలో పట్టుకొని వెళ్ళాలి నా తండ్రి. ఎటు విధంగా ఉండాలో బయట ప్రపంచం ఎలా ఉంటుందో ఎటువంటి ఆడవారు ఎలా ఉంటున్నారో మాకు తెలియదు కన్నా తండ్రి దేవా మేము నైనా తండ్రి ప్రభా యేసును పోలి జీవించే విధంగా మేము ఉండాలి ప్రభా నైనా తండ్రి. ఎటువంటి మాట మాట్లాడుతున్నాను నైనా తండ్రి ప్రభా నైనా నీ ముఖ దర్శనం మా మీద ఉండాలి ప్రభా. చూసి చూడగానే నైనా తండ్రి దేవుని బిడ్డలుగా మేము బ్రతకాలి ప్రభా నైనా తండ్రి. చేసిన చేష్టల్లో మాటల్లో నడవడికలో ప్రభా నైనా తండ్రి ప్రతి ప్రవర్తనలో నైనా తండ్రి యేసును రూపింపబడి మేము బ్రతికే విధంగా మమ్మల్ని దీవించు ప్రభా నైనా తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలను నైనా తండ్రి ప్రభా నీ నుండిగా ఆశీర్వదించు ప్రభా. వారి కుటుంబాల చుట్టూ నీ అగ్ని కంచెని వేయి ప్రభా నైనా తండ్రి. దేవా ఏ పనుల్లో ఉంటున్నామో మా ఇళ్ళ చుట్టూనైనా తండ్రి మేము ఎక్కడ వెళ్తున్నామో ప్రభా మా చుట్టూ ప్రభా నైనా తండ్రి నువ్వు దూతల్ని కావలి పెట్టు ప్రభా నైనా తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు. ఏదైతే శోధన మమ్మల్ని వెంబడిస్తుందో ప్రభా ఆ శోధనను అక్కడక్కడేనైనా తండ్రి ప్రభా నువ్వు తీసివేసి ప్రభా నీ వాక్యంతో నైనా తండ్రి మేము చేపట్టుకుని అయినా తండ్రి మేము వెళ్ళే విధముగా సహాయం దయచే ప్రభా. నీకు స్తోత్రములు. ఇదిగో దేవానైనా తండ్రి సాక్ష్యాల్లో ప్రతి ఆరాధనలోనైనా తండ్రి వాక్యంలో బోధించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయినా తండ్రి ప్రభా. అమ్మని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రములు. నీవే కృప చూపించిన అయినా తండ్రి నమ్ము వారికి సమస్తము సాధ్యమని నైనా తండ్రి నమ్ముతూ నైనా తండ్రి మేమందరం నైనా తండ్రి చిన్ని ప్రార్థన పాదాల చెంత చేర్చుకుంటూ నమ్ముకుంటున్నాం నా తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ముగించుకునే ముందు మర్చిపోయాను, చెల్లి కొత్తగా వచ్చారు, నువ్వు అన్నీ అడగలేదు. మీ పేరేంటమ్మా? బాను. దేవునికి స్తోత్రం. వచ్చిన చాలా సంతోషం. వచ్చినందుకు మీరు కూడా దీవింపబడ్డారని మేము ఆశిస్తున్నాము. రండి, మీకు సమయం దొరికినప్పుడు రండి. మీకు ఎవ్రీ ఫ్రైడే 6 to 8 ప్రతి శుక్రవారం 6 నుంచి 8 గంటల వరకు మనకి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మీరు తప్పక రావాలని నేను మనవి చేస్తున్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నా కూడా మాకు తెలియపరచండి. ఓకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చక్కగా ప్రభు యొక్క సన్నిధిలో మన యొక్క స్త్రీల ఆరాధన కూడిగా జరిగించిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. మరి వాక్యంలో మనం చెప్పుకున్నటువంటి రీతిగా విన్నటువంటి రీతిగా స్త్రీలమైన మనము దేవుని యొక్క సృష్టి అంటున్నాం. స్త్రీలమైన మనము ఒక ప్రత్యేకమైనటువంటి
పాత్రగా పనిముట్టుగా ప్రభువు వాడుకోవడానికి హల్లెలూయా. సాటి అయినటువంటి సహకారిగా నీకు స్తోత్రం తండ్రి. సంపూర్ణతను అనుగ్రహించేటువంటి ఒక పాత్రగా ప్రభు స్త్రీలను చేసి ఉంటున్నాడు. పిల్లలు గమనించండి, వాక్యం సెలవిస్తుంది. ఒక్క మాటలోనే బైబిల్ గ్రంథంలో స్త్రీల గురించి ప్రభు చెప్తున్నారు ఏంటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఆమేన్. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన జీవితాన్ని కట్టుకుంటుంది, తన హృదయాన్ని కట్టుకుంటుంది. లోబడి, దేవుని యొక్క మాటకు లోబడి, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి లోబడి, భర్తకు లోబడి, తండ్రికి లోబడి తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు కట్టుకుంటున్నారు. పిల్లరా, వాక్యంలో ప్రభువారు ఎన్నో సందర్భాల్లో స్త్రీలను మెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉంటున్నాయి. నేను ఆశ్చర్యపడతాను. ఇప్పటికీ సుఖార్ అనేటువంటి ఊరిలో ఆ బావి దగ్గర ఒక సమర స్త్రీనే ప్రభు ఎందుకు అనుకున్నారు? ఆ ఊరు అంతా రక్షింపబడ్డానికి. ఏ పురుషులు ఎవరు లేరు అక్కడ. ప్రభు ఆ స్త్రీని ఎన్నుకున్నారు. ఆ స్త్రీ వెళ్ళి ఊరంతటికి సువార్త చెప్పింది. ఊరంతటికి ఆ సువార్తను అందించడానికి కారకురాలైంది. హల్లెలూయా. తన బ్రతుకును మార్చుకుంది. ఈ రోజున ప్రభు మనల్ని ఆశిస్తున్నాడు, మనం చూస్తున్నాడు. మనం ఏ విధంగా లోబడి ఉంటున్నాం, మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మన క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి అని చెప్పేసి ప్రభు చూస్తుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పిల్లరా, ప్రేమను చూపించేటువంటి స్త్రీలుగా, శారీరకమైనటువంటి ప్రేమ కాదు, ఆత్మీయమైనటువంటి ప్రేమను చూపించే స్త్రీలుగా, అన్నగా, తమ్ముడుగా, తండ్రిగా, దేవుని యొక్క ప్రేమను పంచేటువంటి స్త్రీలుగా సంఘంలో మీరు ఉండాలని, ఆదరించేటువంటి స్త్రీలుగా మీరు ఉండాలని, ఇతరులను మనం ఆదరించేవారుగా, వాళ్ళను మనం ప్రేమించేవారుగా, మన కుటుంబాన్ని మనం కట్టుకునే వారు ఉండాలని చెప్పేసి ప్రభు మనం కోరుతున్నాడు. కానీ మనం చూస్తున్నాం ఏంటంటే, కొండములు చెబుతూ ఇక్కడ విషయాలు అక్కడికి, అక్కడ విషయాలు ఇక్కడికి, అనేక రకాలైనటువంటి ఈ లోకానుసరమైన కార్యాల్లో స్త్రీలు ఉంటున్నారు. ఆ విధంగా కాకుండా ప్రభు యందు భయభక్తులు కలిగినట్లయితే నువ్వు దీవించబడుతున్నావు. నీ పొద్దున నీ బిడ్డలు, నా తల్లి ధన్యురాలు, నా భార్య ధన్యురాలు, తన యొక్క ప్రార్థన, తన యొక్క విశ్వాసము, తన యొక్క జీవితము మాకెంతో మేలు చేసిందని చెప్పేసి వాళ్ళు కొనియాడతారని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని భద్రపరుచుకుని వాక్యం ద్వారా మన యొక్క బ్రతుకులను కట్టుకోవడానికి సహాయం అడుగుదాం ప్రభువుని. దేవుడు ఈరోజు వాడుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను రాబోయేటువంటి దినాల్లో అనేక రీతులుగా ప్రభు వాడుకును గాక, వారిని దీవించును గాక, వారిని వారి కుటుంబాలను ప్రభు అభివృద్ధిలోకి తీసుకుని వచ్చును గాక. ప్రభు వారికి అధికమైనటువంటి జ్ఞానమును దయచేసి తన యొక్క సువార్త పనిలో మెండుగా ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు ప్రభు. హల్లెలూయా. గొప్ప దేవ, మహిమోన్నతుడా నీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. ఇదిగో తండ్రి, వాక్యంలో మేము ఉన్న రీతిగా మా తండ్రి నాయన మేము లోబడి ఉండడానికి మాకు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు, సంఘాన్ని వధువు సంఘముగా మీరు చేసి ఉన్నారు. ఇదిగో సంఘం అంతా కూడా ఒక స్త్రీగా మీరు పోల్చి ఉన్నారు మా తండ్రి, ఒక పెళ్లి కుమార్తెగా మీరు పోల్చి ఉన్నారు మా ప్రభు. మేమందరము నీకు లోబడి ఉండడానికి సహాయం దయచేయండి. మేమందరము నీ అధికారం కింద ఉండడానికి సహాయం దయచేయండి. మేమందరము నీ రాక కొరకు వేచి ఉండడానికి సహాయం దయచేయండి. మేమందరం మా ప్రభు ప్రేమించేటువంటి వారుగా, ఇదిగో మా భర్త అయిన నిన్ను, మా తండ్రి అయిన నిన్ను ప్రేమించేటువంటి వారుగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. నీ రక్తముతో మమ్మల్ని కొన్నావు కదా ప్రభువా, నీ ప్రేమను మాకు పంచావు కదా నాయన, నీ ప్రాణమును మా కొరకు పెట్టావు కదా ప్రభువా, నీ శరీరమును నీ రక్తమును మా కొరకు దారపోసావు కదా ప్రభువా. నిన్ను వలె జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నీ వాక్యానుసారంగా మా బ్రతుకులు కట్టుకోవడానికి సహాయం దయచేయండి. ఈ రోజు ప్రభువా రావాలని ఆశ కలిగి ప్రభు రాలేనటువంటి బిడ్డలు నాయన డ్యూటీల వల్ల మొత్తండి నాయన వెనుకబడి ఉండి వారిని మీరు దీవించండి. ఈ రోజు మా ప్రభు తమకి ఇవ్వాలని కలిగి ఉన్నప్పుడు మా ప్రభు ఆశ కలిగినప్పుడు మా ప్రభు నీ సన్నిధికి ఇవ్వలేనటువంటి చేతులు ఉన్నటువంటి వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. ముగించినట్టు మాకు సహాయం దయచేయండి. కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. సాక్ష్యం చెప్పిన బిడ్డలు మీరు దీవించండి. కానుకలు వేసిన ప్రతి బిడ్డలు మీరు దీవించండి. మాకు సహాయం దయచేయండి. రాబోయేటువంటి దినాలు మా ప్రభు అద్భుతంగా మొత్తాన్ని నీ సన్నిధిలో మేము వాడబడడానికి సహాయం దయచేయండి. మేమందరం నిలబడడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు సిగ్గుపడనక్కర్లేనటువంటి వారంగా మా ప్రభు నీ సన్నిధిలో ధైర్యం కలిగి ఉన్నారు, మాకు సహాయం దయచేయండి. ప్రభు
ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో నీ దాసునిగా ప్రభు నిసల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విధమైనటువంటి అసమాధానాన్ని కొట్టివేస్తున్నాను మా ప్రభు. హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి నాయన గొడవలను కొట్టివేస్తున్నాను మా ప్రభు. నాయన అనారోగ్యాన్ని కొట్టివేస్తున్నాను మా తండ్రి. నాయన సమస్యమైనటువంటి మా ప్రభు నాయన దురాత్మ యొక్క కార్యాలన్నింటినీ కొట్టివేస్తున్నాను మా తండ్రి. హల్లెలూయా. సహాయం దయచేయండి తండ్రి. నిబిడని ఆత్మచేత ముద్రించుకుని నడిపించుకుని సమస్తమైన మహిమ నీకే చెల్లించుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, రక్షణ ఇప్పుడు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఎల్లకాలము తోడేండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.